शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। శ్రీ గురుభ్యో నమః. పాదాత్మందలమ్మా. అమ్మ, నాకు ఒక సమస్య వచ్చిందమ్మా. నేను అది ఏంటో నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదమ్మా. అది నేను బ్రహ్మాన్ని అన్న విషయాన్ని నేను జీర్ణం చేసుకోలేకపోతున్నానమ్మా. ఎందుకు పరబ్రహ్మ నేను ఒకటేంటి, ఆ బ్రహ్మ యొక్క నియతిలోనే నేను నడుచుకోవాలి, కానీ ఆ బ్రహ్మ నేను, భగవంతుడు నేను ఒకటి. నాకు ఈ సమస్య ఏంటో అర్థం కావట్లేదమ్మా. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు తల్లి. నాకు కొంచెం వివరంగా చెప్పండి అమ్మా. మిగతా వాళ్ళందరూ కూడా అయ్యాక అప్పుడు చెప్తాను. అలాగేనమ్మా. పాదాభివందనాలు. శ్రీ గురుభ్యో నమః. అమ్మా నమస్తే అమ్మా. నేను అనే దానిని లేకుండా చేసుకుని సర్వము పరబ్రహ్మ నియతి ప్రకారమే జరుగుతోంది అని చెప్పి అనంత పరిపూర్ణ శాంతితో స్థిరంగా ఉండాలి అనంటే ఆ పరబ్రహ్మ ఇచ్చినటువంటి ఈ స్తోత్ర పారాయణని, నామజపాన్ని, సత్సంగము, వీటన్నిటిని కూడా నిష్ఠతోటి చేసుకున్నట్టు ఆ పరబ్రహ్మంలోనే నిరంతరం ఉన్నప్పుడు నేను ఎటువంటి కష్టాలు కానీ, బాహ్యంలో చూస్తున్నటువంటి కష్టాలు కానీ, బాధలు కానీ ఇవేమీ లేకుండా నిత్యము నిరంతరం పరిపూర్ణమైన ఆనందంతో ఆ బ్రహ్మంలోనే ఉండిపోతాను అన్నది అవగతమైందమ్మా. నిత్యము అలాగే సాధన చేస్తున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలమ్మా. అమ్మా, బ్రహ్మము కొరకు చిత్తశుద్ధితో నిజాయితీగా సాధన చేయాలని బాగా అవగతమైందమ్మా. నామస్మరణతోటే బ్రహ్మనిష్టలో ఉండాలని తెలుసుకున్నానమ్మా. అమ్మ, తప్పు జరిగినా కూడా, ఒకవేళ బాహ్యంలో కించిత్ ఇది జరిగినా కూడా వెంటనే దాన్ని వదిలేసి బ్రహ్మంలోనే కొనసాగించాలని, ఆ బ్రహ్మధ్యాసలోనే నామస్మరణతో వెళ్ళిపోవాలని బాగా తెలిసిందమ్మా. ఇవాళ పొద్దున కొద్దిగా అలా వికల్పం జరగగానే నామస్మరణ చేసుకోవడంతో నిలదొక్కుకోగలిగానమ్మా. మీ పాదాలు నమస్కారం అమ్మా. పాదాభివందనాలు తల్లి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అనే భావన రాకుండా నిరంతరం పరబ్రహ్మలో ధ్యాసలోనే ఉండాలి అని, ఏ మాత్రంగా బీజప్రాయంగా అయినా నేను అనేది కనుక వస్తే గనక అది పెద్ద వృక్షం అయ్యి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ప్రతి క్షణం నేను ఎలర్ట్గా ఉండాలి. అలా ఉంటేనే నేను జన్మరాహిత్యాన్ని పొందగలుగుతాను అనేది అర్థమైందమ్మా. అందరితో ప్రేమగా ఉంటూ వర్తమానంలో ఉంటూ అంతటా పరమాత్మని చూడగలగాలి అనేది తెలిసిందమ్మా. అందుకోసం అని చెప్పి నిరంతరం నామస్మరణ అది చేసుకుంటూ ఉండాలి. నిష్టగా, ఎటువంటి తమో గుణం లేకుండా నిష్టగా నామజపం, స్తోత్ర పారాయణలు చేస్తూ సావధాన చిత్తంగా ఉండాలి అనేది తెలిసిందమ్మా. సర్వకాల సర్వావస్థలలోనూ నేను సర్వకాల అన్ని పరిస్థితులకి అన్నిటికీ కూడా అతీతంగా ఉన్నది ఆత్మ చైతన్యము. అది నేను ఉన్నా లేకపోయినా చైతన్యం అనేది ఉంటుంది అని తెలిసిందమ్మా. అందుకని నిరంతరం నేను బ్రహ్మచాసలో ఉండేలాగా నామస్మరణాది చేసుకుంటూ ఉంటానమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా, పరబ్రహ్మానికి నాకు బాహ్యానికి ఒకటే తెర అడ్డం ఉంటుందని బాగా అర్థమైందమ్మా. ఆ తెర తీయడానికి ఈ నామస్మరణ తప్ప ఇంకొకటి శరణ్యం లేదని బాగా అర్థమైందమ్మా.
అందుకనే నిరంతరం ఆ నామజపం జపిస్తూ ఆ పరమాత్మ యందే ఉంటే ఈ తెర లాంటిది ఈ బ్రహ్మానికి మాకున్న మధ్యలో నాకున్న మధ్య ఈ తెర అనేది తొలగిపోతుందని కూడా బాగా అర్థమైందమ్మా. అలా ఉండడానికంటే నేను చేయవలసిన అసలు ఏమీ లేదు, ఉన్నదే పరబ్రహ్మం స్వరూపం కాబట్టి ఆ పరబ్రహ్మని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండాలని బాగా అర్థమైందమ్మా. తప్పకుండా అలాగే చేస్తానమ్మా. పాదాభివందనాలమ్మా. గురుగారికి పాదాభివందనాలు తల్లి. ఎప్పుడైతే నన్ను పరబ్రహ్మ నుంచి వేరు చేసుకుంటానో అన్ని కష్టాలు మొదలవుతున్నాయి తల్లి. కాబట్టి పరబ్రహ్మ నుంచి నేను వేరు కాకుండా ఉన్నదే పరబ్రహ్మ, ఉన్నదే పరబ్రహ్మ కాబట్టి ఆలోచనలు గాని సంకల్ప వికల్పాలు గాని రాకూడదని బాగా స్పష్టంగా తెలిసింది తల్లి. నేను చేస్తున్నదల్లా నిరంతర నామస్మరణ, గురువు గారి ప్రవచనాలు శ్రద్ధగా విని దానిని మననం చేసుకుని సుసవిచారణ చేసి అది ఆచరణలో పెడుతూ ఏ ఆచరణ లోపం ఉన్నా గురువు గారిని అడిగి తెలుసుకోవటం, వర్తమానంలో ఉండటం, అందరి ఎదుట ప్రేమగా ఉండటం, నిరంతరము ఎప్పుడైతే నేనే బ్రహ్మం అని అంటున్నామో తల్లి, ఈ బ్రహ్మ మార్గంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే లేవో ప్రశాంతత అనేది స్వానుభవంలో తెలుస్తుందని అర్థమైంది తల్లి. ఆ అనుభవం పొందేంత మటుకు నేను నిరంతరము సామస్మరణే చేస్తూ వెళ్తాను తల్లి. పాదాభివందనాలు. మీ ఆశీర్వచనం కావాలి. విశాలి, ఆ భేదభావం ఉండరాదనే పరబ్రహ్మం అది చెప్తున్నాడు. భేదం ఉన్నన్నాళ్ళు జన్మలు తప్పవు. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నది కేవలం బ్రహ్మమే, గడ్డి పరకతో సహా. అది తప్ప వేరేది లేదన్న తర్వాత మళ్ళీ నిన్ను నువ్వు విడిగా ఎలా తీసుకుంటావు? నేను వేరు బ్రహ్మం వేరు అని తీసుకోవటమే అసలు దోషం. ఎందుకంటే ఈయన చెప్తూనే అన్నాడు, అరే నువ్వంటూ లేవురా, ఉన్నది నేనే. కాకపోతే ఏంటంటే ఆయన ఆట కోసము కొంతమందికి మానవ దేహాలు, కొంతమందికి పక్షి దేహాలు, అలా రకరకాలుగా ఆయన ఇచ్చి ఆడుకుంటున్నాడు అంతే. అజ్ఞానంలో ఉన్నన్నాళ్ళు మనం అలాగే చేసాం, నేను వేరు నువ్వు వేరు అన్నాం. ఎప్పుడైతే నేను వేరు బ్రహ్మం వేరు అని మనం భావన చేస్తూ వచ్చామో అప్పుడు ఈ దేహం అనే నేనుకి బంధాలు ఇహ అజ్ఞానంలో ఎన్ని అనుభవించామో అందరికీ తెలుసు. కాబట్టి అవన్నీ పొందవలసి వచ్చింది. ఎప్పుడైతే నేను ఆ బ్రహ్మమునే, ఇక్కడ అహంకారంగా అనుకోమంటలేదు, గొప్పగా అనుకోమనటలేదు, వినయపూర్వకంగా. ఎలా అయితే ఆ నదులు అనేవి ఎక్కడెక్కడి నుంచో ప్రవహించి అవి రావక్కర్లా, మరి ఎందుకని వచ్చాయి? అవన్నీ వచ్చి సముద్రంలో కలిసిపోయి తమ నామరూపాలను కోల్పోయాయి. అదే విధంగా మనం కూడా బ్రహ్మంలో ఎప్పుడైతే బ్రహ్మములో కలుస్తామో అంటే అర్థం ఏమిటి? ఉన్నది బ్రహ్మమే అని నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీవు నీ నామానికి నీ రూపానికి విలువ ఇవ్వవు. నీవు విలువ ఇచ్చిన నాళ్ళు నీకు ఆ నేను ఉంటుంది, నేనుతో పాటు నీకు అహంకారం ఉంటూనే ఉంటుంది. దానితో ఆ అజ్ఞానమే అది. దాంతో అనేక దోషాలు జరుగుతాయి. పుణ్యం చేస్తున్నాను అంటూనే ఉంటాం, పుణ్యంలో కూడా దోషాలు జరుగుతాయి. అలా ప్రతి దాంట్లో దోషం ఉంటుంది. ఎందుకు? నీవు నేను ఫలానా అంటున్నావు. అసలు సాక్షాత్ బ్రహ్మమే నేను. అసలు ఆయన ఏమి చెప్పుకోవట్లేదు, నీలో ఉన్నాడు, చెప్పుకుంటున్నాడు ఆయన. ఒరే నా మూలంగా రా నువ్వు చేస్తున్నావు అని ఆయన ఎప్పుడు అనలేదు నోరు తెచ్చి. మనకి తెలుసుకునేటట్టు చేసి మనం దానిని సహజంగా అంగీకరించేటట్టుగా ప్రయత్నం చేయమన్నాడు తప్ప, ఒరే ఇప్పుడు తెలిసింది కాబట్టి నోరు మూసుకుని నా నామం చెయ్యి, నోరు మూసుకుని అలా చెయ్యి అని ఆయన చెప్పట్లేదు. మరి అంతటా ఉన్నాడు, కేవలం నీలో నాలోనే కాకుండా ఈ సృష్టి లోపల ఉన్నాడు, సృష్టి బయట ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రతి జడమైన వస్తువులతో సహా ఉన్నాడు ఆయన. ఇక్కడ కేవలం చైతన్యంలోనే కాకుండా జడమైన వాటిల్లో కూడా ఆయన ఉన్నాడు. ఆయన లేనిదే ఏదీ లేదు. ఆయన ఉంటేనే గాలి అనేది నీకు తెలుస్తోంది. ఏదైనా నీకు తెలుస్తోంది అంటే అర్థము నీలో ఆయన ఉన్నాడు, అవతలి వస్తువులో కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి నీకు ఆ వస్తువు కూడా కేవలం నీలో ఉన్నంత మాత్రాన తెలియబడదు, అవతల దాంట్లో కూడా ఉన్నాడు కాబట్టి నీకు తెలియబడుతుంది. ఇని మరి ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం చాలా అంటే ఇక్కడ కొంచెం నేను అంటే నిర్మోహాటంగా చెప్తాను.
మరి ఇంత చెప్పిన తర్వాత ఆయనంతటా ఆయనే మనకి అంగీకరించి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం ఎందుకు వేరు భావం దగ్గరికి వెళ్ళాలి? మరి అది కూడా మన అహంకారం అవుతుంది. అంటే ఇక్కడ ఏదో మనం చాలా వినయవంతులము అని, తప్పు అది, చాలా ఆ భావనే తప్పు అసలు. ఆయన ఏమన్నాడు? ఒరే నువ్వు నేను సమానమే, ఎప్పుడు అవుతాము? నా లక్షణాలు నువ్వు పుంజుకుంటే అన్నాడు. మరి ఇంకా మనకు అవెందుకు అసలు? వేరే ఆయన గొప్పవాడు అని అజ్ఞానంలో అన్నాం. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ఒరే నువ్వు నేను సమానం ఎప్పుడు అవుతాము? నా లక్షణాలతో నువ్వు ఉంటే. అప్పుడు కేవలం నాతో సమానం అనే కాదురా, నా లక్షణాలన్నీ కూడా అంటే నా యొక్క అపరిమితత్వాన్ని, నా శక్తులు నీకు ఇస్తాను. అప్పుడు నేను ఎలాగైతే ఆ ఈ ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నానో నీవు కూడా అలా వ్యాపించి ఉండే శక్తిని పొందుతావు. అంటే ఇప్పుడు నేను ఎలాంటి వాడినో నీవు అలాంటి వాడివి అయిపోతావు అని ఆయన చెప్తూ ఉంటే మనము ఎందుకు వినలేదు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? బయట మనకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్థాయికి ఎదగాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. దానికోసము కొంతమంది అధర్మాలు చేస్తారు, మోసాలు చేస్తారు, ఇన్ని చేస్తున్నారు. లేదా వాళ్ళ ఇంట్లో వస్తువు కావాలి అని అప్పు చేసి సొప్పు చేసి, అంటే మనం బాహ్యంలో ఇంత ప్రయత్నాలు చేస్తున్నాం. దానివల్ల మనం నష్టపోతున్నామే తప్ప ఎక్కడ మనం బాగుపడే ఏవీ లేవు. అసలు ఎక్కడ బాగుపడే లక్షణాలే కాదు. అది బాహ్యంలో ఒకరితో పోటీ పడటం అనేది ఎందులో అయినా సరే, ఎటువంటి విషయాల్లో అయినా సరే, అది నీవు నశించే విషయమే. అంటే నీవు అప్పుడు ప్రాణం ఉండొచ్చు, కానీ నీకు దానివల్ల ఎప్పుడు దుఃఖమే. పరమాత్మ ఏమంటున్నాడు? ఒరే నీవు నా కోసం ప్రయత్నం చేస్తే నాలాగా అవ్వడానికి ప్రయత్నం చెయ్యి, అప్పుడు నీలో నేను ఇవన్నీ ఇస్తాను, నీకు ఈ శక్తులన్నీ నీకు ఇస్తాను, మన ఇద్దరం సమానం అయిపోవచ్చు, నీకు జన్మ రాహిత్యాన్ని ఇస్తానంటున్నాడు. నీవు నశించకుండా ఎల్లప్పుడూ ఉండే యొక్క ఆ శక్తిని నీకు ఇస్తానంటున్నాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి మనం ఎందుకు ఇలాంటి మాటలు? బాహ్యంలో నశించే వాటి కోసము మనం నష్టపోయేది పోని, మనం నశిస్తాం, వాడు నశిస్తాం, పక్కన పెడదాం. దానివల్ల మనం నష్టపోతాం. ఎందుకు? ఒకడికి ఉందని ఈర్ష్య చెందిన ద్వేషభావం. సో బాహ్యంలో ఏది ఒకరిని చూసి మనం అనుకున్నా మనం నష్టపోతాం విపరీతంగా. అంటే నష్టం అంటే ఏంటి? దానివల్ల దుఃఖమే కలుగుతుంది. అది అందరూ అనుభవించిందే, ఎవ్వరూ దానికి అతీతులు కాదు. మరి బాహ్యంలో మనం నశిస్తాం అన్నా సరే మనం పక్కవాడితో కంపేర్ చేస్తున్నామే. కానీ ఇక్కడ ఏ పరబ్రహ్మ శక్తి వల్ల నీవు ఈ పోటీ తత్వము బాహ్యం చూస్తున్నావో, ఏదైనా సరే నువ్వు ఏది చేసినా అవన్నీ ఆయన వల్ల. ఆయనతో పోటీ పడి ఆయనది పొందితే నీవు ఈ అఖండమైన కీర్తిని సంపాదించుకుంటావు. అఖండమైన కీర్తి అంటే నశించని కీర్తి. ఏమిటి? బ్రహ్మము అనే కీర్తి. మరి ఇక్కడ వచ్చేసరికి ఎందుకు అనుకోవాలి అలాగ మనం? అందువల్ల ఇలా అనుకోవటము అనేది సమర్థింపే. ఎందుకు? ఆయనని అంటే అసలు నీకు ఆ బ్రహ్మ అలా ఉండాలని గాని ఆయన శక్తి పొందాలన్న తర్వాత పెడదాం. నీకు జన్మరాహిత్యం కావాలన్న తపన లేదు అని అనవలసి వస్తుంది. నీకంటే నీ ఒక్కదానికి అని కాదు, ఎవరికైతే ఈ ఆలోచన వస్తుందో వాళ్ళకి. ఈ ఆలోచనే రాకూడదనే కదా మరి వశిష్ఠుల వారు చెప్పిన, సాక్షాత్తు కృష్ణ పరమాత్మే వచ్చి చెప్తున్నాడు మనకి. వశిష్ఠుల వారు చెప్పారు, ఆశంకరాచార్యుల వారు అవతారం అయితే ఆయన చెప్పారు. అది ఆలోచన ఉంది అంటే అది మన దోషమే, అది మన తప్పంతే. అది ఎందుకంటే ఒక ఆలోచన, మనం ఒక దారిలో వెళ్తున్నాం, మనం ఎటైనా వెళ్తుంటే ఇది మంచా కాదా అని ఆలోచించే ఇది ఉన్నప్పుడు, ఇది మంచిది కాదు అంటే మళ్ళీ అది ఎందుకు ఆలోచించాలి మనం? ఎందుకంటే ఆయనే మనకు వరం ఇచ్చాడు, ఒరే నువ్వు నేను సమానం అవుతానా, ఇలా ప్రయత్నం చెయ్యి అన్నాడు. దానివల్ల నువ్వు ఆనందం పొందుతున్నావు కదా. అవునమ్మా. ఉన్న ఆనందాన్ని చెడగొట్టుకోవడం ఎందుకు మరి? ఇప్పుడు ఏమోనమ్మా, స్తోత్రాలు జపం చేస్తుంటే నేను అది పోక ఏంటి భగవంతుడిని పోక కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు అవన్నీ చెప్పక ఇంకా పోక అని అన్నావంటే నువ్వు పట్టుకున్నావు కాబట్టి పోవట్లేదు. ఏదైనా అంతే కదా. ఇప్పుడు ఇంట్లో ఒక చెత్త వస్తువు మనం వద్దు అనుకుంటే పారేయకుండా ఉంచుదాం, అక్కర్లేదంటే అవతల పారేస్తాం, పారేయమా? అన్ని మన చేతుల్లోనే. మనసు అన్నాడు ఆయన, అందుకే మనసే అన్నిటికీ మూల కారణం. కాబట్టి నీ మనసు, అందుకే ఇంకొంచెం చేయి స్తోత్రాలు. ఫలశ్రుతులు చదవక్కర్లేదు, ఏది చదవక్కర్లేదు. స్వామి ఇది నీ కోసం చేస్తున్నాను ప్రతిసారి ఏ స్తోత్రం చదివినా, స్వామి ఈ స్తోత్రం చేసేది నీ కోసం, నిన్ను పొందడానికి చేస్తున్నాను తప్ప నేనేదో ఆశించి కాదు. ఆశించినప్పుడే మనకి వేరు భావం ఉంటుంది.
ఆశించినప్పుడు వేరు భావం ఉంది. ఇప్పుడు పిల్లలు మన ఇంట్లోనే ఉన్నారు, మగ పిల్లలు కావచ్చు ఆడపిల్లలు, పెళ్లి కాకుండా వేరు భావం ఉంటుందా? ఉండదమ్మా. అదే పెళ్లిళ్ళు అయ్యాక నీది నాది అని తేడా వస్తుంది. పిల్లాడితో అయినా సరే, పిల్లలతో, ఎవరైనా ఏ పిల్లలతో అయినా సరే. అవునమ్మా. అంతే, ఇది అంతే. మరి ఆయన ఎవరో కాదు, నువ్వు ఆయన నేనే. మరి నాకు భేదం ఎందుకు ఉంటుంది? అవునమ్మా, అదే అంతే. అందుకని అట్లా మనము మన మనసుని ఆయన యందు దృఢంతో పెట్టుకోవాలంతే. స్వామి నాకు నువ్వు కావాలి అని మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఇవన్నీ నువ్వు పెట్టుకున్న ఆలోచనలు. ఆయన గొప్పవాడు, ఆయన ఒక మూల, ఒరే నేను గొప్పవాడినే కాదనట్లేదురా, నీవు కూడా అందుకు తీసుకోవు. ఎందుకంటే నీ అంతటా ఉన్నది నేనే, నేను లేకపోతే నువ్వు లేవురా అని ఆయనే స్పష్టంగా మనకి చెప్తున్నాడు. వేరే వాటికి చెప్తే అర్థం కాదు కాబట్టి ఈ మానవ జన్మ ఇచ్చి మనకి చెప్పాడు. ఎందుకంటే మనం వినగలము, చదవగలము, అర్థం చేసుకోగలము, ఆచరణలో పెట్టగలము. మరి పక్షులు అవన్నీ ఆచరణలో పెట్టగలవా? అందువల్ల వాటికి అవకాశం లేదు. నీకు మానవ జన్మ ఎన్నో జన్మల తర్వాత ఇచ్చాడు. ఇచ్చిన వాడు అన్ని జన్మల్లో మనకి అవకాశం అందరికీ ఉందా? లేదు. కొంతమందిని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, ఆయన ఇచ్చాడు. ఒరేయ్ నీలో ఉన్నది అన్ని పక్షుల్లో అన్నిట్లో ఉన్నది నేనేరా, అక్కడ ఈ బురదలో ఉన్నది కూడా నేనే అంటే ఆ బురద అనే శక్తి దానికి కల్పించింది కూడా ఆయనే. మనం అసహించుకున్న బురద ఎలా వచ్చింది? అందులో కూడా ఆయన ఉండబట్టే అది బురద అయింది. దానికి వ్యవహారానికి ఒక పేరు పెట్టుకోవాలి కాబట్టి దాన్ని బురద అన్నా, ఇది ఇంకోటి అన్నా అలా అన్నా, అంతే తప్ప అక్కడ ఏమి ఇంకోటి కాదు. అంతా పరమాత్మ శక్తే. చెడు మన రాక్షసుల్లో కూడా ఆయన ఉన్నదే. రాక్షసుల శరీరాల్లో వేరే రాక్షస దేవత అంటూ లేదు. వాడి బుద్ధి అలాంటిది కాబట్టి వాడిని రాక్షసుడు అన్నాడు. నోరు పెట్టుకు బతికే వాళ్ళని రాక్షసుడు. ఎందుకంటే రావణాసురుడిని తెలుసు కదా, పెద్ద రవం చేశాడు కాబట్టి అప్పుడు రావణాసురుడు. రాక్షసుడు అంటే ఏమిటి? అన్నిటినీ నశింపజేస్తూ ఉంటాడు. మంచి చెడులు వాడికి తెలియదు, తెలిసినా వాడు ఆచరించాడు, అందుకని వాడిని రాక్షసుడు. అందుకని రాక్షసులు అంటే సినిమాలో మనం గుర్తు పెట్టుకోవడానికని వాళ్ళు అలా పెట్టారు. విలన్ అన్నట్ల ఇంగ్లీష్ లో విలన్ ఈజ్ నథింగ్ బట్ రాక్షసుడే. ఇప్పుడు విలన్ మనలాగా ప్యాంటు చొక్కా వేసుకుంటాడు, అప్పుడు విలన్లు అవేవో కట్టుకున్నట్టుగా చూపించారు. మనకి తెలుసా? మనం చూసి వచ్చామా? అక్కడ ఎక్కడ వర్ణన చేయలే రాక్షసులు ఇలాంటి గుడ్డలు వేసుకుంటారని. ఎక్కడ ఏ పురాణంలో కూడా వర్ణన చేయలే. కానీ ఏంటంటే అదంతా కూడా ఒక ప్రాఫిట్ వాడు కాబట్టి ఏవో వాళ్ళకి అలా పెట్టాడు. రావణాసుడు చక్కగా పట్టుపంచ కట్టుకున్నాడు కదండి. రావణాసుడు ఒక్కడు ఇట్లా ఉన్నాడు, మిగతా రాక్షసులు వేరు చూపించారు చూడండి. మరి అది అందుకని ఇవంతా కూడా అవి. కాబట్టి ఎందుకు దేని గురించి మనకి చింత? ఎస్, పరమాత్మ ఇప్పుడు అన్ని అంగీకరించి పరమాత్మ చెప్పిన ఈ ఒక్కటి అంగీకరించకపోవటంలో ఉద్దేశం ఏమిటి అని మనం ప్రశ్న చేసుకుంటే సమాధానం ఉందా? అంతే. మరి ఎందుకు మనం అలాంటి ప్రశ్న వేసుకోవటం ఎందుకు? సాక్షాత్ ఆయనే చెప్తున్నాడు, కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఇప్పుడు రోజు వింటూనే ఉన్నాం. మరి ఇంకా మనకి డౌట్ ఎందుకు? ఇంకా ఉంది అంటే ఎక్కడో మనలోనే ఆ లోపం ఉంది. ఎక్కడుంది ఆ లోపం? తెలియట్లేదు కాబట్టి మళ్ళీ నిష్ట పెట్టుకుని మళ్ళీ చేయట్లేదు. స్వామి ఇగో ఈ ఆలోచన నన్ను తినేస్తోంది అయ్యా, ఈ ఆలోచన కూడా తీసే శక్తి నీదే కాబట్టి ఆలోచన వచ్చినప్పుడల్లా చెంపలు వేసుకుని మళ్ళీ నీ నామస్మరణ, నీ స్తోత్రం చేసుకుంటానయ్యా అని మనం దారిలో పెట్టుకోవాలి. పిల్లలు ఏదైనా చేశారని చెప్తే బుద్ధి ఉందా లేదా అని మనం తిట్టమా? పెట్టుకుంటానమ్మా. అంతే. ఇప్పుడు కూడా మనం బుద్ధి మారి అటువైపు వెళ్ళింది అనుకో, మనం దెబ్బలు వేసుకున్నా, మనం తిట్టుకున్నా, ఏదో చేసుకుని, అంటే ఇక్కడ చింతపడవలసిన అవసరం లేదు. డిప్రెషన్లు ఇవన్నీ అక్కర్లేదు. ఓకే, అది వచ్చింది కదా, నేను మళ్ళీ నామస్మరణ చేసుకుంటా, ఇంకొంచెం శ్రద్ధగా చేసుకుంటాను అని ఇంకొంచెం ధైర్యంగా రావాలి. అంతే తప్ప మనం ఎప్పుడు అలా అనుకోవడానికి ఏం లేదు అసలు. ఎందుకంటే రెండోది లేదు. రెండోది ఉంటే ప్రపంచం. నువ్వు ఎప్పుడైతే ఆయన గొప్పవాడు అన్నావా, నువ్వు తక్కువ వాడు అయ్యావు అంటే రెండు వచ్చేసాయి ప్రపంచంలో. అంతే. అప్పుడు నువ్వు ప్రతిదీ నువ్వు వేరుగానే చూస్తావు కదా. ఆ పరమాత్మని ఒకవైపు పెట్టేసావు, నువ్వు ఒకవైపు పెట్టావు, నిన్ను ఇక మొత్తాన్ని. అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. చేస్తానమ్మా, ఇంకా కొంచెం ఇంకా నిష్టగా చేస్తాను. ఆయనే బ్రతిలాడుకుని చేస్తానమ్మా. ఇంకెవరికన్నా పరమాత్మ కన్నా మేము గొప్ప వాళ్ళం అంటారు ఎవరన్నా? రివర్స్ లో లేదమ్మా. పర్వాలేదు అనొచ్చు. అమ్మ మీరు ఒకటి చెప్పారు కదమ్మా ప్రవచనంలో, అది నాకు చాలా మనసుకు పట్టిందమ్మా. ఇంకా దాన్ని ఆలోచిస్తున్నప్పుడల్లా నాకు చాలా తేలిగ్గా ఉంటుందమ్మా.
మీరు చెప్పింది ఏంటంటే ఆత్మ మనం అది బ్రహ్మం అనే అమృతం కుండ మనలో ఉంటే నేను అనే విషపు చుక్కను అందులో వేసి మన్నం చేస్తున్నాము అమృతాన్ని ఆస్వాదించకుండా అని చెప్పారమ్మా ఒక ప్రవచనంలో. నేను అన్నది వచ్చినప్పుడల్లా అది గుర్తొచ్చి నాకు ఎంత మనసుకు హత్తుకుపోయిందమ్మా అన్నమాట. అయ్యో మంచి అమృతం ఉండగా ఎందుకు ఇలా పాడు చేసుకోవడం అని. అది చాలా బాగా పనికొస్తుందమ్మా. అమ్మ మీరు చెప్పిన కొన్ని అమ్మ అలా హత్తుకుపోతాయమ్మా నిద్రలో ఉన్న గుర్తొచ్చేలాగా. అది అలా చెప్తారమ్మా. పాదాభివందనాలమ్మా. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు? ఇంకా అయిపోయినాయా సందేహాలు? విశాల అట్లా దృఢంగా ప్రయత్నం చెయ్యి. ఏం పర్వాలా, నువ్వు ఆ సమానం అయ్యే వరకు ఆయన పూజ చేయాల్సిందే, ఆయన కొబ్బరికాయ కొట్టి మనం తినాల్సిందే. మరి లోపల కూడా ఉంది ఆయనే కదా వైశ్వానరో భూత్వా. అందుకే ఆయన ఏం దిగులు పడక్కర్లేదు. నువ్వు తిన్నది కూడా నేను తిన్నట్టే వైశ్వానరో భూత్వా, లేకపోతే మనకి అరగేది ఎట్లా? అవునమ్మా. అవును మరి అన్ని ఆయనే, అందుకని దిగులే అక్కర్లా మనకి అసలు. అప్పటి వరకు అన్ని చేద్దాం, లేదా మళ్ళీ మనం చేసుకునేది ఎట్ట తినేది ఎట్ట. అలా మీ నోటితో చెప్పింది వినేస్తే నాకు మనసు తేలిక పడిపోతుందమ్మా. నాకు నేను ఎంత సమర్థించుకున్నాను నేనే అని అది మీ నోటితో విన్నాను అనుకోండమ్మా, ఇంకా అది నాకు గట్టిగా నిశ్చయం అయిపోతుంది అనమాట. ఇది అంతే, ఇది నేను తప్పుగా ఆలోచించలేదు, నాకు అమ్మ చెప్పానంటే ఇది అంతే అని ఆ ధైర్యం వస్తే నాకు ఇంకా నేను అడుగు వేయగలుగుతున్నానమ్మా. పాదాభివందనాలు తల్లి. నాకు ఇప్పుడు నామస్మరణ తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చిందమ్మా. నా మనసుకు కొంచెం ప్రశాంతత కూడా ఏర్పడింది. చాలా సంతోషం. మీ ప్రవచనాలు కూడా నాకు ఇప్పుడు అర్థం చేసుకునే శక్తి కూడా కొంచెం వచ్చిందమ్మా. ఎప్పుడైతే మనస్సు పరమాత్మ యందుకి వస్తూ ఉంటుందో ఆ అర్థం చేసుకునే శక్తి ఆయనదే, ఆయనే ఇస్తాడు. కేవలం మన మనసు ఆ బాహ్యం నుంచి ఉత్తరికి రావాలి, అంతే మనం చేయవలసింది. అదే ఇప్పటి వరకు అయితే నాకు అసలు అర్థం అయ్యేవి కాదు, ఇప్పుడు చాలా వరకు అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎట్లా అంటే ఇది ఎంత సింపుల్ అంటే మనకి ఇప్పుడు గది ఖాళీగా ఉందనుకోండి, అందులో సామాన్ పెట్టగలుగుతారు. గది ఖాళీ లేని సామాన్ ఎక్కడ పెడతారు? అట్లాగే మన మనసు ఖాళీగా ఉందనుకోండి, పరమాత్మ అర్థం అవుతాడు. అర్థం అవడం అంటే చక్కగా ఇమిడిపోతుంది. మనసులో ఇది వేరేది ఉందనుకోండి, ఇది అర్థం కాదు. అవునమ్మా, అర్థమైంది. అలాగే ఒకరి పట్ల మనకి ఏదన్నా వేరే భావన ఉందనుకోండి, ఎంత చెప్పినా మనం మన భావన మార్చుకుంటామా? ఎందుకంటే మన మనసులో ఇంకోటి ఉంది. మళ్ళీ ఎప్పుడో అది జరిగినప్పుడో సందర్భాన్ని బట్టో తప్పకో మారుస్తాం, కానీ లేదా మార్చం కదా. ఇది అంతే. మనకి ఏమనుకున్నాం, అరే ఇన్ని కష్టాలు వచ్చాయి కాబట్టి ఆయన్ని కొలిచి వేస్తాను, ఒక మనకి ఏంటంటే ఒక బాధతో కూడిన ఒక ద్వేషం ఉంటుంది పరమాత్మ మీద ఒక కష్టం కలిగినప్పుడు. కానీ అది కరెక్ట్ కాదు అన్నది మనకు తెలియాలి. మనం ఏ జన్మలో ఏదో అది మనదా ఇంకోళ్ళదా ఏదో రకం. అందుకని ఇప్పుడు మీ మనసు ఏమైందంటే బాహ్యం నుంచి కొంత రిలాక్స్ అయ్యింది కాబట్టి ఆ లోపల అది లేదు. ఎందుకని లేకుండా పోతుంది? మీరు ప్రయత్నపూర్వకంగా నామస్మరణ ఈ స్తోత్ర పారాయణాలు ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకుముందు మనసు బాలేదని చెయ్యలే, కానీ ఇప్పుడు మనసు బాలేపోయినా చేస్తున్నారు. ఆ చెయ్యటం వల్ల అంటే అది పరమాత్మ శక్తి కాబట్టి ఆ శక్తికి మీలోంచి ఏదైతే అవసరం లేని చెత్త ఉందో అది తీసేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు కూడా అదే చెప్పాం, మన ఇంట్లో చెత్త మనం తీయడానికి మనసు ఒప్పదండి. వేరే వాళ్ళని పిలిచి కొంచెం కాస్త ఇల్లు క్లీన్ చేస్తారంటే వాళ్ళైతే అన్ని తీసి అవతల పారేస్తారు, గొడవ ఉంటుంది. ఎందుకంటే వాడి వస్తువు కాదుగా. ఈజీ అప్పుడు ఇల్లు శుభ్రం. మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవడం చాలా కష్టం, అన్ని అవసరమే అనిపిస్తాయి. అట్లాగే ఇప్పుడు మన మనసుని శుభ్రం చేసే బాధ్యత అల్టిమేట్ అయిన పరమాత్మకి ఇచ్చాం. ఎలా ఇచ్చాము? ఆయన పారాయణ చేస్తూ, ఆయన స్తోత్రాలు చేస్తూ, ఆయన నామస్మరణ చేస్తూ స్వామి అని ఆయన శరణు వేయడం. మనం ఏం చెప్పక్కర్లేదు, అట్లే చేశాను అంతే. నీవే కావాలి స్వామి అని ఎప్పుడైతే మనం ఆయన్ని శరణాగతి పొందామో ఆటోమేటిక్ గా మనసు ఇదైంది. సరే,
శుభం. అలాగే చెయ్యండి, ఇంకా ప్రయత్నంతో చెయ్యండి, వెనక్కి తప్పకుండా వెళ్ళకుండా. తప్పకుండా చేస్తాను. పాదాభివందనాలు. సరే అమ్మా, నిన్న ప్రవచనంలో ఒకసారి సమాధి స్థితి గురించి వర్ణించారమ్మా. నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చిందమ్మా. అది కూడా బ్రహ్మత్వనమ్మా ఆ సమాధి స్థితి అంటే, లేకపోతే అది ఇంకో స్థితి అమ్మా? సమాధి స్థితి అంటే అర్థం ఏంటి అంటే ఆలోచన లేకుండా ఉండేది సమాధి స్థితి. అంతేగాని ఏదో కళ్ళు మూసుకుని కూర్చోటమో లేకపోతే ఏ కొండ గుహల్లోనో అరణ్యాల్లో కూర్చోటం సమాధి స్థితి కాదు. అయితే మనకు అర్థం అవ్వడానికి మనకి ఆ బోధ కోసం ఏం చెప్తారంటే ఆ ముని అలా సమాధి స్థితిలో కూర్చున్నాడు అన్ని రోజులు అని చెప్తారు. మనం ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి అన్ని రోజులు అన్ని గంటలు మనం ఎట్లా కూర్చోగలుగుతాం, బోల్డ్ పనులు ఉంటాయి కదా అనిపిస్తుంది మనసుకి. కాబట్టి సన్యాసులకి మనకి తేడా ఉంటుంది. ఇక్కడ అర్థం ఏమిటి సమాధి స్థితి అంటే, ఎంత చిన్న విషయానికైనా నీవు ఉద్వేగం పొందకుండా, ఏమాత్రం కూడా ఉద్వేగం పొందకుండా, ఇంగ్లీష్ లో చెప్పాలంటే బ్యాలెన్స్డ్ గా ఉంటావో అదే సమాధి స్థితి. ఎక్కడ ఒక ఉద్వేగం గాని ఉద్రేకం గాని లేకపోతే అబ్బో ఎలాగన్న చింత గాని, అంటే చెప్పాను కదా ఇక అన్నిటి కూడా కలిపితే ఆలోచన రహిత స్థితి. ఏ ఆలోచన రాలేదు, వర్తమానంలో ఉన్నావు. ఆ సమయానికి నీకు ఏమనిపిస్తుందో ఆ సందర్భమో దాన్నో బట్టి ఏది చేస్తావో అంతే. చేశాక చింత లేదు, చెయ్యక ముందు చింత లేదు. చింత అంటే ఆలోచన. అందుకనే సమాధి స్థితిని దేంతో పోల్చారు అంటే గాఢ నిద్రలో సుషుప్తితో పోల్చారు. సుషుప్తిలో ప్రపంచం ఏమి ఆగిపోలేదు, మనలో ఊపిరి కూడా ఆగలేదు, గుండె కొట్టుకోవటం ఆగలేదు. కానీ అక్కడ ఏదీ లేదు, ప్రపంచము లేదు, నేను అన్న భావన లేదు, ఏదీ లేదు. అన్ని జరుగుతున్నాయి కానీ నీకు తెలియదు. అది మెలకువ స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు చేయగలిగితే, అంటే నిద్రపోమని కాదు, అన్ని పనులు చేస్తూ కూడా దేనికి అంటకుండా, తామరాకు మీద నీటి బొట్టు, తామరాకు మీద నీటి బొట్టు అసలు అంటుకోదు నువ్వు ఎన్ని పోసినా, అది మళ్ళీ జుట్టును జారిపోతే అక్కడ తడి కూడా కనపడదు. ఆ విధంగా ఈ మెలకువ స్థితిలో నీవు దేనిని కూడా, దేని యందు కూడా మమత్వ బుద్ధి లేకుండా, మోహ బుద్ధి లేకుండా ఉండటమే సమాధి స్థితి. నిశ్చలంగా ఉండటం అమ్మా. అర్థమైందమ్మా. అది బ్రహ్మానంద స్థితి అన్నా ఇదన్నా రెండు ఒకటేనా అమ్మా? బ్రహ్మానంద స్థితి అన్నప్పుడు ఈ స్థితి నీకు నిశ్చలంగా ఉంటే అప్పుడు అది బ్రహ్మానంద స్థితికి వెళ్తుంది. ఎందుకంటే ఈ నిశ్చలత అంత తొందరగా రాదు. మొదట్లో కొంచెం, అప్పుడు కొంచెం, ఇప్పుడు కొంచెం అలా వస్తూ 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 ఉంటుంది. నీ ప్రయత్నాలు మానకూడదు, నిరంతరంగా చేస్తూ ఉంటే ఈ నిశ్చల స్థితి అనేది సహజ స్థితి కావాలి. సహజంగా నీకు ఈ నిశ్చల స్థితి ఏర్పడితే అప్పుడు నీకు తెలియకుండానే నీలో ఆనందము వస్తూనే ఉంటుంది. అన్నిటికీ ఆనందంగానే ఉంటావు, దేనికి నీకు ఎక్కడా కూడా వేరేగా రాదు. వచ్చిన అది క్షణికంగా, అంటే సందర్భాన్ని బట్టి ఆ కాస్త తేడా ఉంటుంది, మళ్ళీ మామూలుగా ఉంటావు. ఆ ఆనందకరమైన దానిని బ్రహ్మానందం అంటారు. ముందర ఈ స్థితి మనం పొందుతాం, ఈ నిశ్చల స్థితి. అందుకనే యోగ వాసిష్టం కాదు, వివేక చూడామణిలో ఆ శిష్యుడు స్వామి అంతా తెలిసిపోయిందంటే కూడా చివరిలో గురువు అంటాడు, చాలా సంతోషం నాయన, ఇది క్షణిక మాత్రంగా కాకుండా ఈ స్థితి నీకు సహజం అయిపోవాలి. అంటే ఎటువంటి సందర్భాలు ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు నువ్వు ఎదుర్కొంటున్నా, ఏది చేస్తున్నా నీలో ఇదే భావన ఉండాలి. అంతటా బ్రహ్మమే, అంతటా నేనే, అంతటా గురువే, ఇదే స్థితి నీ గనక ఉంటే అది అసలైన ఆ యొక్క బ్రహ్మస్థితి అని చెప్తాడు ఆయన. అప్పుడు ఆనందం. ఇప్పుడు ఏమైంది, క్షణిక ఆనందంగా అనౌన్స్మెంట్ చేశాడు. ఏమని? ఆహా స్వామి నాకు అంతా అదే కనపడుతుంది, అంతటా నేనే ఉన్నాను, వేరేది నాకు గోచరించట్లేదు అన్నాడు. అనౌన్స్మెంట్లు ఉండవు. నిశ్చల స్థితిలో అనౌన్స్మెంట్లు లేవు. అర్థమైందమ్మా, చాలా బాగా ఆనందంగా ఉన్నాం అనుకో, మనకి ఏమిటి హాయిగా ఆనందం, ప్రతిదీ ఆనందంగానే ఉంటుంది. ఏది జరిగినా సరే ఆనందంగానే ఉంటుంది. చెప్పా కదా, ఇప్పుడు ఏదో పిల్లలు లేకపోతే ఏదో ఒకటి ఇంట్లో వచ్చినప్పుడు ఆ క్షణిక కోపం ఉండదని నేను అనట్లా, అవసరం వచ్చినప్పుడు ఆ క్షణిక కోపం వస్తుంది. అయితే ఇక్కడ తేడా ఏమిటి అంటే నిశ్చలత్వానికి జీవత్వానికి, నిశ్చలత్వంలో ఉన్నప్పుడు ముందు అనుకుని తిట్టడాలు, ముందు అనుకుని
దెబ్బలాటల ఇలాంటివన్నీ ఏమి ఉండవు. ఆ క్షణానికి అలా ఉంటుంది, అది అయిపోతుంది. అది అయిపోయాక మళ్ళీ మామూలుగానే ఉంటారు. మనకి భగవద్గీతలో చెప్తారు ఉత్తముడు, మధ్యముడు, అధముడు అని. ఉత్తముడికి క్షణకాలం మాత్రమే ఉంటుంది, మధ్యముడికి ఇంకొంచెం ఉంటుంది, అధముడికి ఎప్పుడు ఉంటుంది. ఆయన అక్కడ చాలా వివరంగా చెప్తారు ఒక్కొక్కటి మనకి భగవద్గీతలో. అయితే మనకి వివేక చూడమణిలో కూడా కొన్ని ఉత్తమం అవన్నీ చెప్తారు, భగవద్గీతలో చాలా చెప్తారు. ఎందుకంటే ఆయన కర్మ సిద్ధాంతం నుంచి మొదలు పెట్టాడు కాబట్టి ఉత్తముడికి ఎలా ఉంటుంది, మధ్యముడు ఎలాంటి వాడు, అధముడు అంటే ఏమిటి అని అలా చెప్తారు మనకి. ఆ క్షణికం మాత్రమే ఉంటుంది అనమాట. అందుకనే ఆ క్షణికము ఉన్నది అబ్జర్వ్ చెయ్యడు కాబట్టి అది వచ్చింది పోయింది. అందువల్ల వాళ్ళు ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలోనే ఉంటారు. అంటే ఈ సిచ్యువేషన్ జరిగింది కదా అని పెద్ద దాని గురించి ఏమి ఉండవు. ఎవరో అడగచ్చు, వాళ్ళకి నువ్వు చెప్పచ్చు, కానీ దాని అందు ఏ భావన ఉండదు. ఏదో క్యాజువల్ గా ఒక మాట, రోజులు జరగాలి కదా. ఎవరో వస్తారు, ఏదో మాట్లాడతారు, అందరితోటి అహం బ్రహ్మాస్మి అనుకుంటూ కూర్చోలేడు కదా. సన్యాసి అయితే కూర్చోగలుగుతాడు, కానీ సంసారంలో ఉన్నప్పుడు, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏదో మాట కలుగు అన్నప్పుడు అది క్యాజువల్ గా చెప్పడం జరుగుతుంది తప్ప లోపల నుంచి ఇప్పుడు మనకి అజ్ఞానంలో ఉన్నప్పుడు ఒకరి మీద ద్వేషం వచ్చినా, ప్రేమ వచ్చినా, కోపం వచ్చినా, ఏదొచ్చినా లోపల నుంచి భావనలు వచ్చేది. అంటే ఆ దుఃఖమో ఉద్వేగమో ఏదో ఒక రకంగా ఉంటుంది సందర్భాన్ని బట్టి, లేదా ప్రేమ ద్వేషమో ఏదైనా సరే. కానీ జ్ఞానస్థితికి వచ్చాక లోపల ఎటువంటి ఏవి ఉండవు, మనసు లేదు కదా. అందువల్ల ఏ భావం ఉండదు. ఏదో క్యాజువల్ గా ఆ సమయానికి అడిగారు, చెప్పేసాం, పని అయిపోయింది అంతే తప్ప దాన్ని పట్టుకుని వాళ్ళు లోపల ఇంకా అనుకుంటున్నారు అనుకుంటే అది అవతలి వాడు ఇదే తప్ప జ్ఞానికి అలాంటివి ఎప్పుడు ఉండవు. అయితే మనం అనుకోవచ్చు ఈ జ్ఞాని కూడా ఇంతకుముందు అజ్ఞానినే కదా, అప్పుడు అన్ని అదే తేడా. మరి జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి అంటే అదే, అజ్ఞాని అన్ని అలాగే పట్టు కూర్చుంటాడు, జ్ఞాని ఏవైతే ఉన్నాయో దాన్ని అంతా ఖాళీ చేస్తాడు. ఇల్లు ఖాళీ చేస్తే ఎలా ఉంటుంది అంటే కదా, ఇల్లు ఖాళీ చేస్తే ఎలా ఉంటుంది, విశాలంగా ఉంటుంది కదా, బోసిపోయింది అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఖాళీ చేస్తే మనసు పరమాత్మ నిండిపోతాడు, అంటే ఆనందం నిండిపోతుంది. కాబట్టి వాడికి అసలు ఏ వెలితి అనిపించదు, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అంతే తప్ప అయ్యో అని బాధ కానీ, అరే ఇంత ముందు ఇలా కదా అన్న ఇది కానీ ఉండదు. ధైర్యం ఉంటుంది, చక్కగా ఆనందంగా ఉంటాడు. ఎందుకు, అంతా బ్రహ్మమే చేసేది, చేయించేది, చెయ్యబడేది కూడా. ఓకే, చాలా బాగా అర్థమైందమ్మా. ఈ రెండు స్థితులకి నిన్న కన్ఫ్యూజన్ వచ్చింది, చాలా బాగా అర్థమైందమ్మా. పాదాభివందనాలు గురువు గారు. ఇంకెవరికన్నా ఉంటే అడగండి, ఇంకొక పావు గంటే ఉందా. మళ్ళీ ఇది మొదలెడితే ఎక్కడ ఆపుతాం మళ్ళీ. అమ్మా ఎవరు అన్మ్యూట్ చేయట్లేదమ్మా. నమస్తే అమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా ఒకసారి దయచేసి స్థూల సూక్ష్మ కారణ శరీరం గురించి ఒకసారి చెప్పరా తల్లి. ప్రస్తుతానికి మనకి ఏ శరీరాలు లేవు. అజ్ఞానంలో వాడికి ఆ స్థూలము సూక్ష్మము కారణ శరీరాలు పేరుని బట్టే. స్థూలం అంటే కనపడేది, సూక్ష్మం కనపడినది, కారణం అంటే మరి కర్మలతో వచ్చింది కదా దేహము. ఒక కారణం వల్ల ఈ దేహం ఎత్తావు నువ్వు, అంతే. అందుకనే కారణ శరీరం పేరులోనే ఉన్నాయి అన్ని. కాకపోతే ఇప్పుడు ఈ కారణాన్ని మనము పరమాత్మను తెలుసుకోవాలన్న కారణంతో మనకి ఈ దేహం ఇచ్చాడు అన్నది భావించేసేస్తే పరమానందంగా ఉంటుంది. కాబట్టి కారణము కర్మలు అనుభవించే కారణం కాదురా, ఈ మానవ దేహం ఆయన ఇచ్చిన కారణం ఆయనను తెలుసుకోవడానికి. అందువల్ల ఆ కారణం వల్ల నీవు బ్రహ్మముగా మారడం అనే కారణం కోసం నీకు ఈ దేహం ఇచ్చాడు. ఆనందం, ఇంకా వేరే ఏమీ లేదు. అందులో పెద్ద తెలుసుకోవాల్సింది కూడా ఏమీ లేదు మ్యాటర్. సరే తల్లి, వీటి అర్థాలు తెలుసు కదా, స్థూలం సూక్ష్మము కారణం.
ఆ కారణమే రీజన్ అర్థం తల్లి. ఇవి రెండు అర్థమైనవి కారణం నాకు. రీజన్ అబ్బా, రీజన్ ఉంది కదా. అవును తల్లి. మరి గురువుల్ని బగ్గగా పట్టుకోవాలంటే ఓ శరీరం కావాలి, అందుకని ఆ కారణంతో వచ్చారు. తల్లి అలా వృధా పోకుండా ఆ పరమాత్మ యందు ఉండే విధంగా అనుగ్రహించండి తల్లి. అంతే తల్లి. పాదాభివందనం. లేకపోతే ఈ పాటికి రవి అక్కడ వెళ్ళాడంటే నువ్వు ఎన్నిసార్లు పరిగెత్తేదానివి. పరిగెత్తకుండా ఇక్కడ ఉన్నావు గట్టిగా అంటే మరి ప్రాణం కొట్టుకుంటూ ఉండేది కదా, ఇప్పుడు కొట్టుకోవట్లే, నిశ్చలంగా ఉంది. అవునమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా ఒక్కసారి మీకు శివుడు కృష్ణుని స్తుతించేటప్పుడు పురుష సూక్తంలో ఆయన వర్ణనలో ఆత్మయందు అహంకారము అని అన్నారు. అంటే అర్థం ఏంటమ్మా? ఇది ఇంతకుముందు కూడా చెప్పా. ఆత్మ యందు అహంకారం. అహంకారం అంటే ఏంటి? నేను అన్న భావన. ఆత్మ లేకపోతే నేను భావన ఎవరికి ఉంటుంది? ఆత్మ అయ్యే వరకు జీవుడు ఉన్నాడు, జీవుడే అహంకారం. జీవుడు అంటేనే అహంకారం. మరి ఆత్మ అంతే కదా అది ఉండేది. ఆత్మ లేదా ఇంకా నేను అని ఎవడంటాడు? అంటే అర్థం కాలేదమ్మా. అంటే మరి పరమాత్మని శివుడు అట్లా ఎందుకు స్తుతించడమ్మా? ఎందుకు స్తుతించడం ఏమిటి? అందరిలో ఉన్నది నువ్వే అని చెప్పడానికి. ఆత్మవి నువ్వే అయ్యా, నీవు ఉన్నా కూడా వాడు గుర్తించని వాడు నేను నేను అనుకుంటూ తిరుగుతాడు కదా జీవుడుగా. ఆహా, అర్థమైందమ్మా. వాడు అంతే. అజ్ఞాని. ఆత్మే అందరిలో ఉంటుంది కాబట్టి అది జీవే కాబట్టి నేను అనేది ఉంటుందని. మరి అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావా నేను ఆయన వేరు అని? అమ్మా అన్నాను. మరి ఆ వేరు భావనే అది కదమ్మా అహంకారం. అహంకారం అంటే ఇక్కడ తెలుగు అర్థం కాదు. అహంకారం అనేది పొగరు కాదు. అహము అనే ఒక భావన. కారం భావన కదా. కారం అంటే ఏంటి? అబ్బా కారం కుడుతోంది అన్నది ఒక భావన. అహము నేను అనే భావన. అంటే నేను అని ఎప్పుడంటే ఆయన లేకపోతే ఇంకా ఇప్పుడు మనలో ఆయన లేకపోతే నేను అనగలనా నేను నేను అని? పాపం లోపల కదా. అర్థమైందమ్మా. ఇప్పుడు బాగా అర్థమైందమ్మా. అంటే ఆయన ఎందే ఈ జీవుడు, జీవి ఎందే ఆయన. అంటే సకలం సర్వస్వం ఇంకంతే, అంతే మరి ఆత్మే. అందుకే ఆ మాట అన్నారు. అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. అర్థమైందా? ఆ క్వశ్చన్ అలా ఉండిపోబట్టే నాకు ఇంకా అహం ఉండిపోయిందేమోనమ్మా. అర్థమైందమ్మా. అడిగితే క్వశ్చన్ సైకిల్ ఏంటి? ఆచరణ పెట్టేవాళ్ళకి ఉంటాయి, ఆచరణ పెట్టని వాళ్ళకి ఏమి. అయిపోయారా అందరికి? అందరు నిద్రపోతున్నారేమో. లేదమ్మా వింటున్నామమ్మా. సరే అయితే ఓకే. ఫోన్లే 10 నిమిషాలు ఉంది కదా, ఎంజాయ్ చేయండి. శుభం భూయాత్. స్వస్తి.
శివాయ గురవే నమః. 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 శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలమ్మా. నిన్న మీరు చెప్పిన తర్వాత నా తప్పుని నన్ను క్షమించమని పరబ్రహ్మని అడిగానమ్మా. నేను ఇంకా బాహ్యంలో ఉండిపోతున్నాను కాబట్టే నేను ఆ పరబ్రహ్మ వేరని నాకు అర్థమవుతుంది తల్లి. దానికోసం నేను గురువుగా మిమ్మల్ని ఆ పరబ్రహ్మని క్షమించమని అడుగుతున్నానమ్మా. ఇక ఆ బ్రహ్మ లక్షణాన్ని పరిపూర్ణంగా నేను పొందినప్పుడు మాత్రమే నేను బ్రహ్మ అనే స్థితికి వస్తానని, ఈ బాహ్యాన్ని ఇక పూర్తిగా నశింప చేయటానికి సకల సర్వత్రా ఆ పరబ్రహ్మనే అన్నిటా చూస్తూ నామజపం ఇంకా నిష్టగా చేస్తున్నాను తల్లి. ఇంకా ఇందులో ఏదైనా నాలో లోపం ఉంటే సవరించండి అమ్మా. పాదాభివందనాలు తల్లి. శ్రీ గురుభ్యో నమః. నమస్తే అమ్మ. అమ్మ, నాకు ఆలోచనలు వస్తున్నాయి, అవి రాకూడదు అని అనుకున్నప్పుడు ఇంకా ఇంకా విపరీతంగా వస్తూనే ఉంటాయి. అలా కాకుండా మనసుని శాంతంగా, బుద్ధిని నిశ్చలంగా ఉంచడానికి సద్గురువులు చూపిన మార్గాన్ని ధైర్యంగా అనుసరిస్తూ అనువైన పద్ధతులన్నిటినీ ఆచరిస్తూ వెళ్ళినప్పుడు ఆ దైవశక్తే ఈ ఆలోచనల నుండి నన్ను దూరం చేస్తుంది అని అన్నది బాగా అవగతం అయిందమ్మా. అలాగే సాధించిన దానిని ఏదైతే సాధించాలని అనుకుంటానో దాన్ని ముందు స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుని తద్వారా గురువులు చూపిన మార్గంలో దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు దాన్ని పొందగలుగుతాను అని అన్నది తెలిసిందమ్మా. సత్యమైన దాన్ని సాధించడం అని అంటే అసలు ఎప్పుడూ మారనిది చిద్ఘనమైన ఆనందము, ఇది సత్యము. అలాగే ఏది సత్యమో అది ఏ కాలంలో కూడా సర్వకాల సర్వ అవస్థల యందు కూడా మారకుండా ఉంటుంది. అదే ఆ పరబ్రహ్మము అని అన్నది బాగా అవగతమైందమ్మా. నిరంతరం ఆ పరబ్రహ్మ ధ్యాసలోనే ఉండి ఆ బ్రహ్మంని పొందడానికి గురువులు చూపిన మార్గంలో ప్రయత్నం చేసి సాధిస్తానమ్మా. పాదాభివందనాలమ్మా. రూపం ఉన్నది నశిస్తుందని, రూపరహితమైనది నిత్యమైనది అని తెలుసుకోవాలి. దీనివల్ల మాత్రమే పునర్జన్మల నుండి ముక్తి పొందవచ్చు, అంటే జన్మ రాహిత్యాన్ని పొందవచ్చు. అంటే ఇది తెలుసుకోవడం వల్ల మాత్రమే కాదు, దీనిని సర్వకాల సర్వావస్థల యందు మనం ఆచరణలో పెట్టాలి. నిత్యమైనది ఏదో తెలుసుకుని అది యందు మాత్రమే ఉండాలి. కాబట్టి నిత్యమైన దానికి భూత భవిష్యత్తులు లేవు. పువ్వు ఫ్రెష్ గా ఉందంటే ఆ రోజుదని మనం అంటాం, అంటే ప్రెసెంట్. నిన్నటిదైనా వాడిపోతుంది, రేపటికైనా ఇది ఉండదు. కాబట్టి భూత భవిష్యత్తు లేవు. నిత్యము అంటే ఎప్పటికప్పుడే, ఈ నిమిషాన్ని ఈ నిమిషమే. ఆ బ్రహ్మం అలాంటి వాడు. అయితే నువ్వు బ్రహ్మం పొందాక అందులో కూడా ఉంటావు, అందులో సందేహం లేదు. అది అవ్వాలి అంటే నీవు నిత్యంలోనే ఉండాలి, అందులో ఆప్షన్ లేదు. బ్రహ్మంకి భూత భవిష్యత్తులు ఉన్నాయో లేదో నీకు అనవసరం. ఆయన అంతటా ఉన్నాడు అన్నాడు కాబట్టి ఆయనకు ఆ సమర్థత ఉంటుంది. అంటే భూత భవిష్యత్తుల్లో ఉన్న
దానిని ఆయన ఇప్పుడు కన్సిడర్ చెయ్యడు. మనము ఆ భూత భవిష్యత్తులను పట్టుకుని వర్తమానాన్ని పాడు చేసుకుంటున్నాం. అప్పుడేదో జరిగిందని, ఏదో జరగబోతుందని అనవసరమైన దాంతో ఇప్పుడున్న ఈ వర్తమానపు ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆయన ఏం చెప్తున్నాడు, ఒరే నీకెందుకురా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, దాన్ని నువ్వు మార్చలేవు. అది మంచా చెడా ఏదైనా సరే మళ్ళీ ఇప్పుడు నువ్వు చేయలేవు. అలాగే భవిష్యత్తులో ఏం జరగబోతోందో నీకు తెలియదు. నీవు బ్రహ్మం అయితే అది వేరే సంగతి. కాలేదు కదా, బ్రహ్మమైన వాడికి అసలు ఏం టెన్షన్ లేదు, ఏది జరిగినా వాడికి ఆనందమే. కాబట్టి ఏది జరగబోతోందో నీకు తెలియదు, అది మంచా చెడా ఏమిటి అనేది తెలియదు. మరి అప్పుడు తెలియని దాని గురించి ఆలోచించడం కూడా శుద్ధ దండగే. తెలిసిన దాని అంటే జరిగిపోయిన దాని గురించి సమయం వృధా, ఏం జరగబోతోందో తెలియదన్న దాని గురించి ఆలోచన కూడా సమయం వృధా. వాడే ఆయన ఏమన్నాడు, అందుకని ఒరే అలా కాదురా, ఈ క్షణం నువ్వు అనుభవించు, ఈ క్షణం ఆనందంగా ఉండు, ఏది జరిగినా నా యొక్క అనుగ్రహం అనుకో, పరబ్రహ్మం యొక్క అనుగ్రహం అని నిశ్చలంగా ఉండు. అలా ఉండరా, ఆ ఆనందాన్ని కనుక నీవు పొందగలిగితే అప్పుడు భవిష్యత్తులో కూడా నీకు ఆనందమే లభిస్తుంది. ఎందుకంటే ఈ క్షణం నువ్వు ఆనందంగా లేకపోతే మరుక్షణం ఆనందంగా ఉంటావని ఎవడు రాశాడు? పోనీ లేదండి నేను ఉండగలను అని అంటే నువ్వు అది నీ భ్రమ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడున్న ఆనందాన్ని పొందలేని వాడివి ఎప్పుడో వచ్చే ఆనందాన్ని మటుకు ఎలా పొందుతావు? ఇప్పుడున్న నీ మనస్థితి అప్పుడు ఉండదని గ్యారంటీ ఉందా? కాబట్టి ఇవన్నీ అనవసరమైన తర్కాలు, అంటే పనికి మాలినవి, ఏమాత్రం ఉపయోగం లేనివి ఇవన్నీ. ఆయన చెప్పింది మనం ఎందుకంటే సర్వ సమర్థులు చెప్పింది మనం వినాలి, శాస్త్రాలు చెప్పింది వినాలి, ఆచరించాలి, గురువులు చెప్పింది వినాలి, ఆచరించాలి. దాంట్లో మళ్ళీ అనవసరమైన ప్రశ్నలు వేయకూడదు. ఇహ ఏమిటి అదైతే ఏంటి ఇదైతే ఏంటి అని. ఎప్పుడైతే మనం అనుకున్నాం బ్రహ్మముని ప్రార్థించేటప్పుడు కూడా, స్వామి నాకు ఏది మంచిదో నీకు తప్ప ఎవరికి తెలుస్తుంది, నాకు తెలియదు, నీవు ఏది ఇచ్చినా అది నేను పరమానందంగానే స్వీకరిస్తాను స్వామి అని మనము ఆయనకు వదిలేయాలి నిర్ణయాన్ని. ఒకవేళ నీ కోరిక చెప్పినా, స్వామి ఇది నాకు అనిపిస్తోంది కావాలని, ఒకవేళ దానివల్ల నాకు మంచే అయితే ఇవ్వు లేదా వద్దు అని నిర్ణయ అధికారాన్ని మీరు పరబ్రహ్మంకి ఇస్తే మీకు ఎప్పుడూ కూడా దుఃఖించవలసిన అవసరం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. గురువుల పట్ల అయినా సరే, పరబ్రహ్మం పట్ల అయినా సరే మీరు చేయవలసింది అది. గురువుకి కూడా మీరు ఒక ప్రాబ్లం చెప్పినప్పుడు అది పూర్ణంగా గురువుకి వదిలేయాలి తప్ప మళ్ళీ మీరు దానికి సమర్థింపులుగా, పొడిగింపులుగా, ఇంకోటిగా చెప్పకూడదు. ఇగో ఇది ఏం చేయమంటారు అంతవరకే ఉండాలి. ఇది చెయ్యకపోతే నాకు ఈ నష్టం వస్తుంది, ఇది చేయకపోతే ఎలా కుదురుతుంది, అది చేయకపోతే ఇన్ని మీరు చెప్తే గురువుని మీరు పరిమితి చేశారు. అంటే మీ కోరికకి గురువుని పరిమితి చేశారు. అప్రమేయత్వాన్ని పరిమితి చేస్తే మీకు అప్రమేయత్వం ఎలా దొరుకుతుంది? బ్రహ్మం గురించి పక్కన పెట్టండి, బాహ్యంలో అయినా సరే మీకు ఒక మంచి జరగాలి అంటే మీరే పరిమితులు విధించేస్తే, ఎలా అయితే మనం పరమాత్మని స్వామి అవంతా వద్దు స్వామి, నువ్వు ఇది నీకు తెలియదు కానీ నాకు దీనివల్ల చాలా లాభం అయ్యా, దీనివల్ల నేను ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కుతాను, నీకు తెలియంది ఏముంది అని ఆయన్ని కట్టడి చేయకూడదు. మన ఆలోచన ఇలా ఉంటుంది, మనకి ఈ కష్టాలు ఉన్నాయి, ఇది అయితే తప్ప ఆ కష్టం తీరదు, ఆ కష్టం తీరితే తప్ప నేను సుఖంగా ఉండలేను అని మనం పరిమితి అంటే ఒక పంజరంలో లాగా చిక్కుకుపోతున్నాం. ఆలోచన కట్టుబడిపోయి ఆ బ్రహ్మముకి అలాగే చెప్తున్నాము. ఆఖరికి గురువు దగ్గరికి వెళ్ళినా సరే అదేదే చెప్తాం అంతే తప్ప ఇప్పుడు ఇది ఏం చేయమంటారు అంటే గురువు ఏం చెప్పాడో అది ఆచరించు, ఏది అడిగాడో దానికి ఆన్సర్ చేయి, వేరే చేయమాక. అప్పుడు నీవు అనుకుంటున్న కష్టము అసలు నిన్ను ఎప్పుడూ బాధ పెట్టదు. అసలు నీకు ఏమిస్తారో, ఎందుకంటే సర్వసమర్థుడు బ్రహ్మము. నువ్వు నమ్మితే గురువు సర్వసమర్థుడే, నీకుండాలి ఆ విశ్వాసం. కాబట్టి ఆ సర్వసమర్థతని మనము తగ్గించేస్తున్నాం. అందువల్ల ఏమవుతుందంటే కొన్ని అనుకుంటాం, మనం గురువు గారిని అడిగినా కూడా మనది అవ్వలేదండి అని. కానీ అక్కడ మనం ఎలా బిహేవ్ చేసాం, గురువుతోటి ఎలా ప్రవర్తించామనేది మనం ఎవ్వరం ఆలోచించాం. ఎవరైతే అలాగా చేస్తారో మొత్తం భారం గురువు మీద వదిలేసి ఎవరైతే ఉంటారో
వారికి గురువు పిలిచే ఇస్తాడు ఏదైనా సరే. అది అనుభవం పొందిన వాళ్ళు చెప్తే ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది. చూద్దాం వాళ్ళు ఎప్పుడు చెప్తారు. అలా ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం అనండి, పరమాత్మ అనుగ్రహము అలా ఉంటుంది. అంటే మనకి అత్యంత ఉన్నతమైనది మనము అసలు ఊహించమది. ఎందుకంటే మన బుద్ధి పరిమితికి లోబడింది. ఇలాంటి పరిష్కారం ఉంటుందని మనకి తెలియదు అసలు. అలాంటి పరిష్కారంతో నీ యొక్క సమస్యలని, అంటే నేను బహువచనం కూడా చెప్తున్నాను, పటాపంచలు చేస్తారు కనురెప్ప మూసి తెరిచే లోపల. ఎందుకంటే మనకు ఆ సొల్యూషన్ తెలియదు, ఊహించలేము అది అలా ఉంటుంది అని. కానీ మనం ఏం చేస్తాము అంటే ఏదో ఇంకా కష్టపడాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, మరి అదంతా కష్టం కదండి అని ముందే మనం గురువు గారిని మనం కమిట్ చేసేస్తున్నాం. ఆప్షను సమర్థులైన వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళకు వదిలేయాలి నిర్ణయాధికారం. మనం రెండే ఆప్షన్లు ఇచ్చి, అంటే ఇక్కడ రెండు ఆప్షన్లు కూడా ఒకటే ఆప్షన్ ఇచ్చారు, ఇది చెయ్యకపోతే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్, మళ్ళీ నేను ఏదో చెయ్యాలి అని మీరే గనక పెట్టేస్తే ఇంకా ఏం చెప్తాడు బ్రహ్మమైనా సరే గురువైనా సరే, చెప్పడానికి లేదు వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే నీవున్న ఆ మైండ్ సెట్ కి అప్పుడు ఏది చెప్పినా నువ్వు అంగీకరించవు, అసంతృప్తిగా ఫీల్ అవుతావు. ఎందుకంటే పరిమితికి లోబడిన బుద్ధి. అందువల్ల ఆ నిత్యమైన దాన్ని తెలుసుకున్న వాళ్ళకి ఇది కష్టము, దీనివల్ల నాకు ఇది వస్తే తప్ప నేను ఇందులోంచి బయటపడను, ఇలాంటి ఆలోచనలు ఉండవు. డెఫినెట్ గా ఉండవు, హాయిగా ఉంటారు. ఎందుకంటే నీవు పొందిన కష్టము ఆ బ్రహ్మమే, అనుభవించేది ఆయనే, నిర్మూలించేది ఆయనే, అన్ని ఆయనే, నిత్యమైన వాడే అని తెలుసుకున్నప్పుడు నీకు అసలు ఎటువంటి ఇది ఉండదు, పరమ ప్రశాంతంగా ఉండగలుగుతాం. నిన్ను అసలు ఏది వేధించదు అసలు. కానీ ఎప్పుడైతే ఇది తత్వం తెలుసుకున్న వాడి సంగతి నేను చెప్పేది, వాడి మనసులో ఎటువంటి కల్మషం కూడా ఉండదు. అప్పుడు వాడు చక్కగా నిత్య నిర్మలంగా ఉంటాడు, ఎవడి అందు ఎటువంటి ద్వేషభావన ఉండదు, ఏది ఉండదు. ఏదో జరగబోతుంది అని చెప్పి మళ్ళీ అవతల వాళ్ళని విసిగించారు. అసలు ఎందుకు మనం నెగిటివ్ ఎందుకు అనుకోవాలి ఏదో జరుగుతుందని? మన బుద్ధికి అలా అనిపిస్తుంది, ఎందుకంటే మనది పరిమితం కాబట్టి. అపరిమితమైన వాడిని నమ్మినప్పుడు ఆయన జరగనిస్తాడా మనకి? ఆ ఒక్క పాయింట్ కనుక మీరు పట్టుకుని విశ్వసిస్తే అసలు ఎంత హాయిగానో ఉండొచ్చు. ఎస్, ఎన్నిటి నుంచి ఆయన వాడిని రక్షించాడు కదండి. అన్నింటి నుంచి రక్షించిన వాడు ఇవాళ రక్షించడా? అప్పుడు తెలియకుండా ఉన్నప్పుడే ఆయన మనని రక్షించాడే, ఇప్పుడు తెలిసాక ఎందుకు రక్షించాడు? ఆయన ఇంకా బాగా రక్షిస్తాడు. గురుగారు చెప్పండి. పాదాభివందనాలు తల్లి. ఈ పరిస్థితుల్లో నేను కొంచెం చెప్పదలుచుకున్నాను తల్లి. గురువుగారి వాక్య పరిపాలన ఎప్పుడైతే సంపూర్ణంగా నమ్మి గురువు గారు చెప్పింది ఆచరణలో పెట్టానో దాని యొక్క అద్భుతమైన ఫలితాలు నేను అనుభవించాను తల్లి. చాలా సంతోషం. నా మనసులోంచి చాలా దేహభావం ఇవన్నీ పోయాయి తల్లి. వేరే వాళ్ళని అసహించుకోవటం కానీ చేదరించుకోవటం కానీ ఇవన్నీ పోయాయి తల్లి. ఇది నేను మీకు ఈ ప్రవచనాల్లో చెప్పి మీ యొక్క ఆశీస్సులు పొందాలని చెప్తున్నాను తల్లి. పాదాభివందనాలు. చాలా సంతోషం అండి, తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే తల్లి సర్వసమర్థులకి సాధ్యంగా ఉండదు తల్లి. మనకు ఆ విశ్వాసం. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆయన మీద విశ్వాసం ఉంటే రోగం తగ్గుతుంది. అప్పుడు ఒక కథ చెప్తారు, దీనికి కూడా మనకి పూర్వకాల ఆయుర్వేదం వాళ్ళే ఉండేవాళ్ళు. సరే, ఒక అతనికి ఒక డాక్టర్ మీద పరిపూర్ణ విశ్వాసం, ఏది ఇచ్చినా అతనికి తగ్గిపోతూ ఉంటుందని. తర్వాత ఒకసారి అతనికి ఒక భయంకరమైన రోగం వస్తుంది. అయితే దానికి అతను ఎక్కడో అడవికి వెళ్ళి మూలికలు తెచ్చి తయారు చేయాలి. ఇంకో డాక్టర్ దగ్గర ఉంటాయని నువ్వు అతని దగ్గరికి వెళ్ళవయ్యా తప్పకుండా అంటే, ఇతను అంటాడు, లేదు స్వామి, నీ దగ్గరే కావాలి, నాకు నీ వెంటనే పరిపూర్ణ విశ్వాసం, కాబట్టి నీపిస్తేనే నేను ఆ మందు స్వీకరిస్తానంటాడు. సరే అనేసి అప్పుడు ఏం చేస్తాడు, సరే అయితే 1 గంట కూర్చో ఇప్పుడే అని, నేను తయారు చేసి ఇస్తానంటాడు. కానీ ఏం చేస్తాడు, ఆ నమ్మకాన్ని అతను పాపం వెళ్ళడు. అదేమో మరి ఆ రోగానికి ఇమీడియట్ గా మందు పడాలి.
అప్పుడు ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళి ఆ భగవంతుడికి నమస్కారం చేసి మామూలు గుళికలు ఇస్తాడు అతనికి. ఎంత విచిత్రంగా ఆ రోగం తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మందు కన్నా ఏది పని చేసింది? విశ్వాస బలం, విశ్వాసం. అతను ఎంతో సంతోషంగా వచ్చి, చూసారా మీరు, మీ దగ్గర లేదు అది ఇది అని అన్నారు, మీరు ఇచ్చిన మందు, తయారు చేసి ఇచ్చిన మందు నాకు ఇప్పుడు అని. ఇప్పుడు ఆశ్చర్యపోవటము వైద్యుడు వంతైంది. పరమాత్మకి నమస్కారం, కృతజ్ఞత చెప్పుకున్నట్ట, స్వామి నన్ను రక్షించావయ్యా అని. అంటే ఆ విశ్వాసం అండి, ఆ నమ్మకం అంతే. ఆ సమయానికి తన దగ్గర మందు లేదు, అక్కడికి వెళ్ళమంటే వెళ్ళలేదు ఇతను. కాదు మీ దగ్గరే కావాలని అన్నప్పుడు అది ఎంత బాగా పనిచేస్తుంది అంటే విశ్వాసం అక్కడ మనకి. ఎప్పుడైనా సరే ఒక డాక్టర్ అనండి, ఒక ఇదనండి, ఏదైనా సరే మనకి పరమ విశ్వాసం ఉండాలి వారి యందు. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఎలాంటిదైనా జరుగుతుందండి. ఎందుకంటే ఆ విశ్వాసం అనేది ఎవరి మీద ఉంచాము? మన గురువు అనండి, లేదా పరబ్రహ్మం అనండి. వాళ్ళు సర్వ సమర్థత కలిగిన వాళ్ళు. ఇక మనకి దిగులేముంది అప్పుడు? చాలా సంతోషం. అలా ఎప్పుడైతే మనము విశ్వాసంతో ఆచరణలో పెడతామో అది జరిగి తీరుతుందండి. అంటే ది బెస్ట్ అన్నమాట. జరగటం అంటే ఇక్కడ ఏదో ఒకటి కాదు, మనకి ఏది శ్రేష్టమైనదో అది మాత్రమే జరుగుతుంది. ఇంకొకటి తల్లి, ఈ కాలు విషయం కూడా మీరు ఎప్పుడైతే చెప్పారో దాని గురించి ఆలోచన చేయొద్దు. ఎప్పుడు ఏం చేయాలో ఆ పరమాత్ముడికి తెలుసు, అదే చేస్తాడు. ఏ డాక్టర్ని ఇవ్వాలో అదే ఇస్తారని. నేను సంవత్సరం అయిపోయింది తల్లి, మర్చిపోయాను. ఎవరన్నా గుర్తు చేస్తే తప్ప నాకు అది ఉందని తెలియట్లేదు. వెరీ గుడ్. ఇది విశ్వాసం తల్లి నాకు. దానికి ఏం జరగాలో ఆ సమయానికి పరబ్రహ్మం ఏదో చేస్తాడు, ఆయన మీద వదిలేస్తే. ఎందుకంటే శరీరమే ఆయనది, దేహం ఆయనది అయినప్పుడు ఇక మనకి దిగులేందుకు అసలు? కాబట్టి ఆయన దేహం గురించి ఆయన చూసుకుంటాడు, మనం ఆయన దగ్గర ఉంటే చాలు. అది ఎందుకంటే పిల్లవాడు తల్లి దగ్గర ఉన్నప్పుడు తల్లి తన ఆ పిల్లవాడి యోగక్షేమాలు చూస్తుంది. వాడు పెరిగి పెద్ద అయిపోయాక నాకు తెలుసులే అమ్మ అన్నాక కదండి, కొంచెం అప్పటికైనా కాస్త ఉంటుంది కానీ కాస్త ఆపుతాడు అప్పుడు. పాదాభివందనాలమ్మా, పాదాభివందనాలు తల్లి. తప్పకుండా ఆచరిస్తూ. అంతేనండి, తప్పకుండా మనం శ్రేష్టమైన దాన్నే పొందుతాము, సందేహమే అక్కర్లేదు మనకి. చాలా సంతోషం. పాదాభివందనాలమ్మా. అద్దంలో కనిపించే ప్రతిబింబంలోను, ప్రతిబింబం పైన కూడా ఏ విధంగా అద్దం వ్యాపించి ఉంటుందో అదే విధంగా శరీరం లోపల పైన కూడా పరమాత్మ ఆవరించి ఉంటాడు. సందేహం ఏముంది? మన అద్దంలో చూస్తున్నామంటే మన మీద అద్దం ప్రతిఫలించిందనే కదా, లేదా మనం ఎలా కనపడతాం? అది అందుకని ఇక్కడ పరబ్రహ్మం అనేవాడు లోపల బయట అంతటా ఉన్నాడు. అందుకే ఎన్నిసార్లు మనం చెప్పుకున్నాం అక్కడ కూడా, మన వివేక చూడామణిలో కూడా పరబ్రహ్మం అనేవాడు ఈ సృష్టి లోపల ప్రతి దాంట్లో జడమైన వస్తువులోనూ ఉన్నాడు. సృష్టిలో ఈ జడ పదార్థం కాకుండా శూన్యంలో కూడా ఆయనే ఉన్నాడు. ఈ సృష్టికి ఆవలు కూడా ఆయనే ఉన్నాడని చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా. సందేహం లేదు, ధైర్యం కోసం. అది అంటే అక్కడ ఏదో అబద్ధం కాదు, అది నిత్యమైనదే. ఒకడు మనకి అన్ని వైపులా ఉన్నాడని శివుడికి నమస్కారం చేస్తాడు. కింద ఉన్న శివుడు, పైన ఉన్న శివుడు, పక్కన ఉన్న శివుడు, ఇంతమందికి నమస్కారాలు ఎందుకు? అన్ని వైపులు ఉన్న శివుడు మనల్ని రక్షిస్తాడని. ఎక్కడో అన్ని వైపులు అంటే ఎక్కడో కాదు, నాకు అన్ని వైపులా ఆయన ఉన్నాడు. అలా ఎవరికి వాళ్ళు భావన చేశారనుకోండి, అప్పుడు అందరికి ఎంత ధైర్యం ఉంటుందండి? ఉన్నాడు అన్నప్పుడు కదండి మనకి ధైర్యం. అమ్మో ఉందో లేదో అని సంశయాత్మక వినశ్యతి, సంశయ బుద్ధి ఉన్నవాడు నశించిపోతాడు. మనకి ఇంకా ఇంత తెలిసాక, అనుభవాలు పొందాక మనకి ఇంకా సంశయం ఎందుకు? ఎస్, ఉన్నాడు ఆయన, అంతే. కాబట్టి మనం రక్షించబడిపోతాం. ఆ ఉన్నాడు అన్న మాట ఎప్పుడు వస్తుంది? విశ్వసించినప్పుడు వస్తుంది. సందేహం లేనప్పుడు. సందేహం ఉన్నప్పుడు విశ్వాసం లేదు, సందేహం లేనప్పుడు పూర్ణ విశ్వాసం. ఏమాత్రం ఉన్నా సరే అది మన్ని ఇక అంతే. ఫ్లైట్ లో కూర్చుని పడిపోతుందేమో ఎంతగానో అన్నారు అనుకోండి, నిజంగానే పడిపోతుంది కదా. అందుకని ధైర్యంగా కూర్చో. అలాగే పరబ్రహ్మం దగ్గరికి వచ్చా ఆ మార్గంలో ధైర్యంగా ప్రయాణం చేద్దాం. ధ్యానించేటప్పుడు సాధకుడు తనలో సాక్షిగా ఉండే చైతన్యాన్నే స్మరించిన క్రమంగా మనశ్శరీరాల తాదాత్మ్యం నుండి, భ్రమాజన్య బాధల నుండి విడిపడిన తర్వాత
అనంత చైతన్య స్వరూపంగా తన్ను తాను గుర్తిస్తాడు. మొదట ప్రయాణం చేసేటప్పుడు ఈ మార్గంలో బ్రహ్మముని ఉన్నతుడు కాబట్టి ఆ బ్రహ్మమని ప్రయాణం మొదలు పెడతాడు. తర్వాత మనకి సత్యం గోచరించిన తర్వాత ఆ బ్రహ్మమే తానన్న తర్వాత ఇంకా పరిపూర్ణ విశ్వాసం పెరిగి ధైర్యం కలిగి ఇక్కడ వేరు వాళ్ళు లేరురా ఎప్పుడు, ఎందుకంటే ఆయన వేరు మనం వేరు అనుకున్నప్పుడు మనకి మనలాగా ఇంకోటి ఎవడన్నా వస్తాడేమో అని భయం ఇస్తుంది, భయం ఉంటుంది. రెండోది ఉన్నప్పుడే భయం ఉంది. మనం ఒక్కళ్ళమే ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద భయమే ఉండదు, తలుపులన్నీ వేసుకున్నాం జాగ్రత్తగా ఉన్నామని మనకు ధైర్యంగా ఉంటుంది. రెండోది ఉన్నప్పుడు కొన్ని ఆ బయట లోపల ఎక్కడో అక్కడ మనకు ఆ భయం ఉంటూ ఉంటుంది, ఇదేం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే పరబ్రహ్మము నేను సమానమని నీకు దృఢ విశ్వాసం కలిగిందో ఇక అప్పుడు మనకి భయం ఉండదు, ఇంకా చక్కగా ధైర్యంగా ఆ మార్గంలోకి వెళ్ళగలుగుతాం. అప్పుడు ఈ మనశ్శరీరాల తాదాత్మ్యం నుండి భ్రమాజన్య బాధల నుండి విడిపడి అనంత చైతన్య స్వరూపంగా తన్ని తాను గుర్తిస్తాడు. అప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా ఆ పాము ఆ పొలుసులు వదిలేసినట్టుగా మనకి ఒక్కొక్కటి అర్థమైపోతూ ఉంటుంది. ఓహో ఇదంతా కూడా ఆయనదే, ఇన్నాళ్ళు నేను చేశాను అనుకున్నాను, నా గొప్పతనం అనుకున్నాను, ఇదంతా నాది కాదు, కేవలం నాలో ఉన్న ఆ యొక్క అనంత చైతన్య శక్తిది మాత్రమే అన్న తెలిసిన తర్వాత ఇంకా మనకి అహంకారం గాని ఇంకోటి గాని ఎలా కలుగుతుంది? కలగదు కదా. ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఎస్ అయితే నాలోనే ఉన్నాడు, ఆయన కోసం నేను పెద్ద ప్రయత్నం చెయ్యక్కర్లేదు అని విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆ విశ్వాసం పెరుగుతున్న కొద్దీ మనకి ఈ బాహ్యమైన వాటి యందు తాదాత్మ్యం, ఇష్టము, అయిష్టాలు, ద్వేషాలు, రాగాలన్నీ కూడా పోతాయి. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పోతాయి అంటున్నాం కాబట్టి అది తీసేస్తాడే కాదు, నువ్వు పట్టుకుని ఉన్నవి ఆయన ఏం చేస్తాడండి? నువ్వు పట్టుకుని వదలకుండా, అంటే ఈ రాగద్వేషాలు, లోభమోహాలు, మదమార్చారాలు నువ్వు పట్టుకుని ఆయన తీసేస్తాడంటే ఎలా తీసేస్తాడు? నువ్వు ఓపెన్ గా వదిలేయాలి. స్వామి నేను నిన్ను పట్టుకున్నాను అంతే, నువ్వు ఆయన్ని పట్టుకో, నీ దుమ్ము ఆయన దులుపుతాడు. నువ్వు పరమాత్మని పట్టుకుని ఉండు. ఆయనని ఒక చేత్తో పట్టుకోవడం కష్టం, ఆయన దొరకడం అంత ఒక చేత్తో జారిపోతాడు. ఎందుకంటే నీ చేతుల్లో ఇక్కడ బరువు ఉంది కాబట్టి నువ్వే జారి కింద పడతావు. కాబట్టి నీవు పరమాత్మని రెండు చేతులతో పట్టుకో, పూర్ణముగా పట్టుకో. ఎలాగైతే విష్ణు శర్మ దత్తాత్రేయుల దాంట్లో ఆయన కొడుతున్నా కూడా వదలకుండా ఆయన కాళ్ళు పట్టుకుని స్వామి బుద్ధి వచ్చిందయ్యా, నువ్వే పరమాత్మని అన్న దత్తాత్రేయుల వారికి నువ్వే అని నాకు తెలిసిందయ్యా, నేను వదలను కాక వదలను అంటాడు. దత్తాత్రేయ స్వామి ఆయన్ని కొడతాడు, చి నీ దేవుడు ఇలా ఉంటాడు, నీ దేవుడు అలా ఉంటాడు కాబట్టి నేను నీ దేవుడు కాదు, వదులు అని కొడతాడు. అంటే వదల్లా, రెండు చేతులతోటి పట్టుకున్నాడు కాళ్ళు, శరణాగతి పొందాడు అనమాట. ఇంకా లేదు స్వామి బుద్ధి వచ్చింది, ఇన్నాళ్ళు అలా అనుకున్నానయ్యా, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, నువ్వే నా యొక్క ఆ స్వామివి అని, నేను వదలను కాక వదలను నువ్వు నన్ను కరుణించే వరకు అని అన్నాక కదండి ఆయన స్వామి ప్రత్యక్షం అవుతారు. అదే విధంగా నీవు రెండు చేతులతో ఆయన్ని పట్టుకో. ఒక చేత్తో లేదా ఒక వేలుతో పట్టుకుంటానండి అని బాహ్య వస్తువుల్ని, బంధాలని, ఈ బయట ప్రాపంచికవన్నీ పట్టుకున్నావా నువ్వు, అది ఏదైనా సరే బాహ్యం అంటే బాహ్యమే. బాహ్యంలో మళ్ళీ ఆప్షన్స్ లేవు, కేటగిరీస్ లేవు. బాహ్యం అంటే బాహ్యమే అంతే, శరీరానికి సంబంధించిన మొత్తం అన్ని కూడా. అప్పుడు విద్యుక్త ధర్మం అనేది కూడా ఆయనే నిర్వర్తిస్తాడు, ఎందుకంటే నీవు వేరు ఆయన వేరు కాదు కాబట్టి. అప్పుడు విద్యుక్త ధర్మంలో నీకు అనుమానాలే రావు, చెయ్యాలా వద్దా, ఇవ్వాలా వద్దా, ద్వంద్వం ఉండదు. ఎప్పటి వరకు ద్వంద్వం ఉంటుంది? నేను ఈ దేహము అనే నీకు భావన ఉన్నంత వరకు నీకు ఆ గోల తప్పదు, చైనా వద్దా, ఇవ్వనా వద్దా, ఇవే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు అది మానేసి ఆ బ్రహ్మమునే రెండు చేతులతో మనసారా పట్టుకుంటావో, మనసా వాచా కర్మణ, అప్పుడు విద్యుక్త ధర్మం కూడా నిర్వర్తించేది ఆయనే కదా. దేహమే ఆయన అన్నప్పుడు విద్యుక్త ధర్మం కూడా ఆయనదే అవుతుంది కదా. అందుకని అయితే మొదట్లో మీరు బద్దకిస్తారు, లేకపోతే ఆ విద్యుక్త ధర్మం అంత అలసత్వం చూపిస్తారని చెప్పి విద్యుక్త ధర్మం చేసి తీరాలని చెప్పేది. ఈ మార్గంలో ముందుకు వెళ్ళాక మీకు సందేహ రహితులు అయ్యాక క్రమక్రమంగా సందేహం నశిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ అసలు విషయం చెప్తే మీకు ధైర్యంగా ఉంటారు, అలసత్వం పొందరు. లేకపోతే దాని యందు అనవసరమైన అలసత్వము, లేనిపోని ఆలోచనలు వచ్చి రెంటికి చెడ్డ రేవడి లేక అవుతారు. అందువల్ల ఎక్కడికక్కడ వాణ్ చేయవలసిందే తప్ప అలాగా ఇది అది అని చెప్పడానికి లేదు. అందుకే గురువు సమయం చూసి సందర్భం చూసి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. అందుకని ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆ పరిపూర్ణ విశ్వాసంతో రెండు చేతులతో ఆయన, అంటే ఇక్కడ అర్థం ఏమిటి రెండు చేతులతో అంటే, ఎక్కడా కూడా ఆ మనసులో రెండో దానికి, రెండు చేతులతో అంటే ద్వంద్వానికి తావివ్వకుండా, రెండోది లేదు అనకుండా
అనకుండా అంటే అర్థం ఉంది అని అనమని కాదు, ఉన్నది బ్రహ్మమే అని అనమని. బ్రహ్మమే ఉంది అని మీరు ఆయన్నే పట్టుకోవాలి. రెండోది పట్టుకుంటానని మీరు అనకూడదు. అంటే బాహ్యాన్ని పట్టుకుంటానని, బాహ్యంలో కూడా ఆయనే ఉన్నాడు కదా అని ఆయన్ని పట్టుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ మాయ మన వల్ల కాదు. ఆయన మాయాతీతుడు కానీ మనం మాయాతీతులం కాలేదు. బాహ్యంలో ఉన్నది ఆయనే, అందులో సందేహం లేదు. నీవు గుర్తించగలిగావా, అది ఓకే. గుర్తించిన నీవు దాన్ని దాటలేని అసమర్థత ఇంకా నీలో ఉంది కాబట్టి నీవు రెండు చేతులతో ఆ బ్రహ్మముని పట్టుకో. అప్పుడు నీ విద్యుక్త ధర్మాలు, ఉద్యోగ ధర్మాలు, ఆ ధర్మాలు, ఈ ధర్మాలు, ఎన్ని ధర్మాలు బాహ్యంలో ఉన్నాయో అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఆయన చేస్తాడు. కాబట్టి నువ్వు ముందు ఆచరించవలసింది ఏమిటి అంటే పరిపూర్ణ విశ్వాసంతో, లేసమైన అంటే కొంత కూడా ఇంత వెంట్రుక వాసంత సందేహం కూడా లేకుండా ఆ బ్రహ్మం యందు నిష్ట కలిగి ఉండటమే. ఎస్ నాకు ఉన్నాడు ప్రతిసారి అనుకోడు, ఉన్నాడు ఉన్నాడు అనండి అంతే. నేను ఇంకా పొందలేదా అని అంటే సందేహం ఉన్నట్టే. పొందడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నీలోనే ఉన్నాడు కదా. అందుకని నేను బ్రహ్మమే అని అంటాం అహంకారం అనుకున్నప్పుడు. నేను బ్రహ్మం ఎందున్నాను, నేను బ్రహ్మం ఎందున్నాను అని విశ్వాసంతో దృఢంగా అనుకోండి, నమ్మకంగా అనుకోండి. అప్పుడు తప్పకుండా మీరు తరించి తీరుతారు. అప్పుడు తనకి బాహ్య అభ్యంతరాలు అనేవి ఉండవు. ఉన్నదంతా ఎరుకలోనే, చైతన్యంలోనే ఉంది. నా ఎరుకలోనే నా శరీరము, ప్రపంచం కూడా ఉన్నాయి. ఆ ఎరుకేనైనా తెలిసిన సాధకునికి ఇహ బాహ్య అభ్యంతరాలు ఏముంటాయి? కాబట్టి ఇక్కడ బాహ్యము అభ్యంతరము అంటే లోన అంతా కూడా బ్రహ్మం అని తెలిసిన తర్వాత ఇహ భేదభావన ఎక్కడొస్తుంది? కాబట్టి నేను బ్రహ్మమే, ఆయన బ్రహ్మమే, ఆయన నేనే, నేను ఆయన సమానం, నేను బ్రహ్మము, బ్రహ్మము నేనే, అంతే. ఇది స్థిరపడాలి. క్షణికంగా వచ్చిపోవటం కాదు, అప్పుడప్పుడు వచ్చిపోవటం కాదు. ఇది స్థిరంగా ఉండాలి. సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ నిశ్చలత్వము, సుస్థిరత ఉండి తీరాలి. కాబట్టి ఈ బాహ్య అభ్యంతరాలు అనేవి కేవలం శరీరానికి చెందినవి కానీ ఆత్మకు కాదు. కాబట్టి దేహం స్థూలంగా కనపడినప్పుడు బాహ్యమైన పని ఒకటే అనిపిస్తూ ఉంటుంది, లోపల అంతఃకరణంలో ఆలోచనలు ఇలాంటివన్నీ. కానీ ఎప్పుడైతే అవి రెండు సమానమని నీవు దృఢ విశ్వాసం కలిగి నిశ్చలంగా కదలక అలర చంచలమైన అనుకుంటా హాయిగా నిశ్చలంగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో ఇక అప్పుడు నీకు బాహ్యమైన తేడా అనిపించదు, లోపలైనా తేడా అనిపించదు. అంతటా ఒకే రకంగా పరమశాంతిగా ఉంటుంది. ఒక గదిని, ఒక కుండని చూస్తే వాటి దృష్ట్యా ఆకాశం లోపల పైన కూడా ఉంటుంది. గది గోడలను తీసేసిన, కుండ పగిలిపోయిన, ఆకాశం బాహ్య అభ్యంతర శూన్యంగా ఏకంగా మిగిలిపోతుంది. అదే విధంగా సాధకుడు మన శరీరాలతో సాధన మొదలుపెట్టి అవి తాను కానని తెలుసుకొని తన్ను సర్వగతము, సర్వవ్యాప్తమైన చైతన్యంగా తెలుసుకున్నప్పుడు అంతవరకు తనవనుకున్న పరిమితులు కూడా మాయమైపోతాయి. అఖండాత్మ స్వరూపంగా మిగిలిపోతాడు. కాబట్టి సాధకుడు మన శరీరాలతో సాధన మొదలుపెట్టి అవి తాను కానని తెలుసుకొని తన్ను సర్వగతము, సర్వవ్యాప్తమైన చైతన్యంగా తెలుసుకున్నప్పుడు అంతవరకు తనవనుకున్న పరిమితులు కూడా మాయమైపోతాయి. అంటే ఇది నేను, నా వల్ల జరిగింది, నేను ఇంత గొప్పవాణ్ణి, నాకు ఇది పేరు, నా ఆస్తులు ఇన్ని, నేను సంపాదించాను, ఇలా ఆ పరిమితులు, గొప్పతనాలు అవన్నీ పరిమితికి లోబడినవే. అవన్నీ కూడా నశించి అఖండాత్మ స్వరూపంగా మిగిలిపోతాడు. ఈ భావాన్ని బోధించడానికే ఇక్కడ అద్దము, ప్రతిబింబము అన్ని చెప్పారు అష్టావక్రులు. అద్దంలో ప్రతిబింబానికి బాహ్య అభ్యంతరాలలో అద్దమే ఉంటుంది. ప్రతిబింబం అద్దంలో మాత్రమే ఉనికిని కలిగి ఉంటుంది. ప్రతిబింబం పోయినా అద్దం మామూలుగానే ఉంటుంది. అది ఉన్నప్పుడు కూడా అద్దానికి దానితో ఏ విధమైన సంబంధం లేదు. అలాగే చైతన్యంలో, చైతన్యం వల్లనే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నట్టుగా, నాగరాణి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు చైతన్యం ఉంటేనే ఉన్నాయి. వాసనా బలం కారణంగా స్ఫురిస్తూ, నర్తిస్తూ తెలియబడుతున్నాయి. మనలో వీటి ప్రతిబింబమే అహంకారంగా గుర్తించబడుతుంది. దాన్ని మళ్ళీ ఒకదాని, ఇప్పుడు అద్దంలో మన బింబం చూసి అది వేరే అమ్మాయి అనుకుంటామా? ఏవి పక్షులు, పిట్టలు అది వేరేది అనుకుంటాయి. పసి పిల్లలు
వేరే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటారు. కానీ మనం బాగా తెలివిగల వాళ్ళం, అలా అనుకుంటామా? కాబట్టి అది ఇప్పుడు అనుకుంటా, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక అనుకుంటున్నారు. అద్దంలో బాగానే తెలుసుకుంటున్నారు, సరి చేసుకుంటారు, షోకులు చేసుకుంటారు. మీరే వేరే వాళ్ళైతే మనం షోకు ఎందుకు చేసుకుంటామండి? కానీ ఇక్కడ బ్రహ్మమే ఉన్నాడ్రా అంటే మనకు నమ్మట్లేదు. వచ్చిన తిప్పలు ఏమిటంటే, ఒరే నువ్వు బ్రహ్మమేరా, బయట అంతా బ్రహ్మమే, అన్ని బ్రహ్మమే, చేసేది చేయించేది చేయించబడే వస్తువు అంటే అక్కడ వాడికి కట్ నేనున్నాను, ఇప్పటి వరకు నేనే చేసా, నేను ఇంత కష్టపడ్డాను, నా బుర్ర ఇది, నేను ఇంత కష్టపడి చదివా, ఇక నానా గోల. ఒరే లోపల ఆ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఆధారమైన మూలమైన చైతన్య శక్తి నీలో లేకపోతే ఏమిట్రా నువ్వు చేసేది? ఏం లేదు. ఇంకా నువ్వు అంతవరకు ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళైనా, నీతో చెప్పించుకున్న అసలు ఏదైనా వాళ్ళు కూడా అవతల పారేస్తారు, దాన్ని ఎవ్వరు దాచుకుంటారు ఏంటంటే ఎవ్వరు దాచుకోడు దాన్ని. ఇప్పుడు మన కరోనా కేసుల్లో చాలా విన్నాము, చూసాం టీవీలో, అబ్బో అబ్బో అనుకున్నాం. మరి ఇప్పటికైనా మనకు తెలియాలి కదా అప్పుడు ఎంత భయంకరమైన సిచ్యువేషన్లు అందరూ అనుభవించారు. గత వాసనల ఆధారంగా ఈ 3 శరీరాలు కూడా ఉన్నట్టుగా భ్రాంతి కలిగిస్తాయి. ఇంకా భ్రాంతి ఆత్మని గుర్తించని అజ్ఞానం కారణంగా ఇవి నిజంగా ఉన్నాయనే భ్రమ కలుగుతోంది. భూతాన్ని చూస్తున్నప్పటికీ స్తంభమే కదా ఉంది అంటే, మనకి తాడు అది చెప్పుకున్నాం కదా, పాములాగా. నిజంగా నువ్వు పామని భ్రమపడ్డావు, కానీ ఉన్నది ఏమిటి? అదే. అలాగే నేను అనుకుని భ్రమపడుతున్నావురా, ఉన్నది చైతన్యమే. చైతన్యం లేకపోతే నేను అనడానికి ఆస్కారం ఏది అసలు? శరీరాన్ని చూస్తున్నప్పటికీ ఆత్మే ఉంది. శరీరంగా చైతన్యంలో ఆత్మలో అంతటా అదే ఉంది తప్ప అన్యము లేదు. ఏ విధంగా అద్దంలో ఉన్న ప్రతిబింబం అద్దానికి సంబంధించి లేదో అదే విధంగా ఈ 3 శరీరాలు అవి చూస్తున్న ప్రపంచం ఉన్నట్టున్నా ఆత్మకు సంబంధించి లేవు. ఆత్మ చైతన్యం ఉండటం వల్లే అవి ఉన్నాయి, ఉన్నట్టు నీకు తెలియజేయబడుతున్నాయి. అయినా చైతన్యానికి ఏ విధంగాను ఆయన సాక్షిగా ఉంటాడు. ఆయన కల్పించుకుంటే మనం ఊరుకుంటామా? ఆయన ముప్పతిప్పలు పెట్టాం, పారిపోతాడు ఆయన. అసలు లేదమ్మా, ఆయన యాక్టివ్ చేయాలి తల్లి ఇప్పుడు, అంతే. మనం ఎంత సర్వసమర్థులం అసలు. అందుకే ఆయన అసలు కనపడకుండా ఉన్నాడు. ఆయనకు కూడా తెలుసు, ఎందుకంటే ఆయన పుట్టించేవాడు. మన్ని పుట్టించిన వాడికి అంత ఉంటే మనకెంత ఉంటుందంట అమ్మ. అందుకనే ఆయన చాలా సాక్షిగా ఉన్నాడు. కాబట్టి ఆరోపించబడిన ప్రపంచం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఉన్నది ఆ ఆత్మే. ఉన్నట్టున్న జీవుడున్న ప్రపంచము, ఆ ప్రపంచ సృష్టికర్త అయిన భగవంతుడు 3 ముఖ్య భాగాలుగా అజ్ఞానంలో నుండి జనించే భ్రమలో అహంకారంచే గుర్తించబడుతున్నాయి. అంటే మరి నేను, ప్రపంచము, బ్రహ్మం నేను గుర్తించినప్పుడే అక్కడ ఆ పరమేశ్వరుడు, ఈశ్వరుడు, అమ్మవారు ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ ప్రపంచము ఉంది. ఎందుకంటే నువ్వు నేనని గుర్తించావు కదా, వెంటనే అవి వచ్చేస్తాయి. చూడండి, అక్కడ ఎక్కడ ఒక చీమ ఉండదు. ఎక్కడ మన ఇంత పంచదార బెల్లం పెట్టి ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు. అది ఎంతసేపు నడవాలంటే ఎక్కడి నుంచి నడిస్తే అక్కడికి వస్తుంది. అసలు అది క్షణంలో వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో అప్పటి వరకు మనకు ఆ చుట్టుపక్కల ఎక్కడా కనపడవు చీమలు. ఆ చీమ నడిచినట్టు నడుస్తామని మనం అంటూ ఉంటాం ఎవరైనా నెమ్మది నడిస్తే. మరి అన్ని పుట్టల చీమలు ఎట్లా వచ్చాయండి? ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. మరి ఎక్కడో లైన్ ఉంటుంది. అంటే అసలు అక్కడ నుంచి ఈ మొదటి చీమ రావడానికి ఎంత టైం పట్టాలి? మరి ఈ లోపల మనకి ఎందుకు కనపడలేదు? మనం అక్కడే ఉంటాం. అదే పంచదార పుసులు కదలకుండా ఉంటే మనకు కూడా పడతాయి. అదే పరబ్రహ్మ శక్తి అంటే. అంటే అప్పటి వరకు ఉండవు అవి, ఎక్కడి నుంచి వస్తాయో వచ్చేస్తాయి. ఇదేమిటి అనుకుంటాము, అదే పరబ్రహ్మ శక్తి. అందుకని ఇక్కడ ఈ 3 అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే, నేను ఉందా, ప్రపంచం వచ్చేసింది, వేరే ఉన్నాడు పరమేశ్వరుడు అని. ఎందుకంటే మనం నమ్మం. మన పాపం సొమ్ము కొంచెం ఆయనకి ఇవ్వాలి కదండి. స్వామి నాకు 1 లక్ష రూపాయలు కాంట్రాక్ట్ ఇప్పించు, నీకు అందులో ఒక 10,000. 10,000 అంతా కూడా గొప్పే అనుకోండి కొంతమంది. లంచం ఇవ్వద్దు పాపం సొమ్ములో, అందుకని ఆయన పెట్టుకుంటాం. దేవుడు కూడా ఇచ్చానండి అంటాం. అంటే దేవుడిని కూడా పాపాత్ములు చేసేసాం మనం.
అదేదో మనం అరుణాచలం శివుడు కథ చెప్పుకున్నాం కదా, చిన్నపిల్లలతో పాటు ఉన్నాడని. ఆయన కూడా ప్రదక్షిణలు చేశాడు కదా, ఆయన చెప్పాడని, శిక్ష వేశాడని చెప్పుకోలేదు కదా, మర్చిపోయారా? సరే, అక్కడ ఆయన మంచివాడు కాబట్టి పిల్లలతో పాటు, పిల్లలు అన్నారు కదా, ఇదో స్వామి మమ్మల్ని పట్టుపడకుండా చూసి, చిన్న పిల్లలు పాపం తెలియక అన్నారు, కానీ మనం తెలిసి కూడా అంటాం ఇది పాప స్వామి. డైరెక్ట్ గా ఆయన్ని అడుగుతాం కదా, ఈ కాంట్రాక్టర్ నాకు వస్తే నీకు ఇంత ఇస్తా స్వామి. అధర్మం అది తెలీదు, ధర్మం అయితే ఆయనకి ఎందుకు ఇస్తాం? ధర్మంగా సంపాదించే దాంట్లో ఎవరు ఇస్తారండి చెప్పండి? ప్రతి నెల జీతం సంపాదించే వాళ్ళు నెల ఆయనకి ఇస్తామని మొక్కుతారా? మాట్లాడరు చూడండి ఎవరు ఎవరు అంటారు అట్లా. ప్రతి నెల జీతంలో ఇస్తామని దండం పెడతారు ఎవరన్నా? ఎవరు దండం పెట్టాడు? ఉద్యోగం వస్తే ఒక నెల జీతంలో ఇస్తామంటారు కానీ ప్రతి నెల ఇస్తామని అంటారా? అనరు. కత్తిరిగాళ్ళు కదా ఒక్కొక్కళ్ళు. ఒక బిజినెస్ లో ఒక డబ్బులు వస్తేనో అప్పుడు మటుకు అందులో అంత వస్తే ఇంత ఇస్తామంట, అక్కడ కూడా లెక్క ఆయనకి. అట్లా స్వామి ఎంత వచ్చినా ఇస్తామంటారు ఎప్పుడో తప్ప. ఇంత వస్తేనే నీకు జాగ్రత్త, బోనస్ కింద ఒక కొబ్బరికాయ. మన లెక్కలన్నీ పరపద్ధతి ఇట్లాగే ఉంటాయి మన. అది అందుకని ఎప్పుడు కూడా 3 వచ్చేస్తూనే ఉంటాయి. ఈ నేను లేదా ఈ 2 లేవు. నేను తోటి తలకాయ నొప్పులండి. అందుకని తలనొప్పిని వదులుచుకుందామని చూస్తారా? తలనొప్పిని పట్టుకునే కూర్చుంటారు. తలనొప్పి ఆ తలనొప్పి వదిలేసేస్తే కదండి అఖండ ఆనందం లభిస్తుంది. అవును తల్లి. కాబట్టి బాహ్యంగా ఇలా గుర్తించబడుతున్నట్లే అంతర్గతంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా అహంకారంలో గుర్తించబడుతున్నాయి. అహంలో అంటే నేనులో. ఇలా గుర్తింపబడేదంతా అజ్ఞానం వల్ల ఉదయించిన భ్రమ. నిత్యము అన్నిటికీ అధిష్టానంగా ఉండేది ఆత్మ చైతన్యం మాత్రమే అని స్పష్టం చేస్తున్నానన్నారు అష్టావక్రుల వారు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా నిన్న చెప్పింది. ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేవు, ఉన్నది బ్రహ్మం ఒకటే. గుర్తిస్తే నీకు కావాలి అంటే నీకు నేను ఉంటే అవి కావాలి, అవి వస్తాయి ఆటోమేటిక్ గా. నువ్వు గెలవద్దు తల్లి, ఏం వద్దు తల్లి. ఆన్సర్ ఇవాళ వస్తుంది కాబట్టి నిన్న టూకీగా చెప్పేసాను. నిన్న అర్థమైందన్నావుగా ఆయన. ఒక్క మాటలో మీరు చెప్పింది కొద్దిగా అర్థమైంది, ఇప్పుడు విపులంగా అర్థమవుతుందమ్మా అంతే. అయితే నిన్న కొంచెం పట్టుకున్నావు మళ్ళీ నేను అమ్మా. ఓకే ఓకే, ఏదట్టుగా సరదాగా అన్నా. సర్వవ్యాప్తమైన ఆకాశం ఏ విధంగా కుండకి పైన లోపల ఉంటుందో అదే విధంగా సర్వవ్యాప్తము అచలము అయిన బ్రహ్మతత్వం చరాచర జగత్తంతటా నిండి ఉంది. ఆత్మ యొక్క అసంగత్వం కూడా మనం చెప్పుకున్నాం ఈ అధ్యాయంలో. ఇది చివరి శ్లోకం. ఓకే, అన్నిటిలోనూ అంతర్లీనంగా ఆత్మే ఉంది అని అష్టావక్రుల వారు మనకి నిర్ద్వందంగా చెప్పారు. మనం కూడా అంతే నిర్దిష్టంగా దాన్ని విశ్వసిద్దాం. అందులో సందేహాలు పెట్టుకోకండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఒకవేళ సందేహం వస్తే అయ్యి బాబాయ్ నేను ఉన్నానంటే ఆత్మ ఉన్నట్టే కదా అనుకోండి, అంతే. ఇక సందేహం రాదు. ఏమి అలాగేనమ్మా. మీకు ఆత్మ లేదు అని ఎప్పుడన్నా అనిపిస్తే మీరు ఉన్నారో లేదో చూసుకోండి ఫస్ట్. వాళ్ళు వచ్చి వాడు అసలు మనసే లేదంటే ఆత్మే లేదండి అంటే వాడు కదులుతున్నాడో లేదో చూడండి. వాడు కదులుతున్నాడంటే వాళ్ళు కూడా ఆత్మే ఉంది. రాయిలో అయినా సరే ఉంది. రాయికి తగిలింది అనుకోండి, మనం తీయగలుగుతున్నాం రాయిని అన్న దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయొచ్చన్నా అందులో కూడా ఆయన ఉన్నాడు. ముందు కదిలే వస్తువుల గురించి తెలుసుకుంటే కదలని వస్తువుల గురించి తర్వాత కదా. అందువల్ల ఆత్మ గురించి ఆత్మ లేదు ఇదంతా ట్రాష్ అనుకుంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి, ఉన్నారా లేదా. చాలు, అక్కర్లేదు, ఇంకేం చెప్పక్కర్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, శాస్త్రాలు అక్కర్లేదు, గురువుల బోధ అక్కర్లేదు. డైరెక్ట్ గా మనని మనం చూసుకోండి చాలు. మిమ్మల్ని మీరు చూసుకోండి. అమ్మో నేను ఉన్నాను కాబట్టి ఆయన ఉన్నాడు అనండి, అంతే. మీరు లేకపోతే ఆయన కూడా లేడు. అయితే మనం లేకపోయాక ఎవరుంటే మనకేంటి, ఎవరు లేకపోతే.
అదే కదా, నేను లేకపోయాక ఏదైతే ఏమిటి, నేను ఉన్నప్పుడే కదా డైలాగులు వస్తాయి కదండి. ఏదైనా ఉన్నంత వరకే కదరా, లేకపోయాక ఏం చేస్తావండి. ఇదో బ్లాక్ మెయిల్. సరే, కాబట్టి అన్నిట్లో అంతర్లీనంగా ఆత్మే ఉంది. ఈ భావాన్ని అందించడానికి మరో చక్కని ఉదాహరణ చెప్తున్నారు ఉపనిషత్తుల్లోది. ఆకాశంలో ఉండే అన్ని కుండలలోనూ కూడా ఆకాశమే కనబడుతుంది. అంటే ఆకాశంలో ఉండే అని కాదు, కుండలన్నిటిలో కూడా పైన ఉన్నది ఒకటే ఆకాశం. మన దాన్ని కుండ ఆకాశము, గిన్నె ఆకాశం, బకెట్ ఆకాశం అని ఎన్ని పేర్లు పెట్టుకున్నా, అన్నారు కదా అంతకుముందు సూర్యుడికి ఉదాహరణ తీసుకున్నా బయట ఉన్నది ఒకటే కదా చైతన్యం. అంటే ఆ సూర్యుడు ఒకటే ఉన్నాడు, ఆకాశం కూడా ఒకటే. నీ దగ్గర 100 కుండలు ఉన్నాయని కానీ ఆకాశం 100గా విభజింపబడలేదు. ఆకాశం ఏకంగా ఒకటేగానే ఉంది అది, అంతేగాని అది విడిపోలేదు. కుండలు తీసేసాక, అంటే కుండ పగిలిపోతే అది నీకు అఖండమైన ఆకాశం ఒకటే కనపడుతుంది, అఖండమైన సూర్యుడిలాగా. అలాగే ఈ సృష్టిలో నీకు భిన్న భిన్నమైన రూపాలు అన్ని కనిపించవచ్చుగాక, కానీ ఎన్ని కనపడినా ఈ ఆత్మ అనేది ఏకంగానే ఉంది. అంటే ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కుండలో ఉన్న ఆకాశం అది పూర్ణందే. మనం కొంచెం ఆకాశం అని అంటామా, అరే ఆకాశం కనపడుతోంది అంటాం, సూర్యుడు కనపడుతుంది. అందుకని సూర్యుడు చెప్పారు మనకి. మామూలుగా సూర్యబింబం అందులో కనపడుతుంది కాబట్టి పూర్ణుడు ఉన్నాడు కదా, అంతేగాని ముక్కలు ముక్కలు కనపడ్డా? కనపడలేదు. అలాగే పగిలిపోయిన తర్వాత అక్కడెక్కడ ఉండడు సూర్యుడు, పైనే కనపడతాడు. నీకు పూర్ణబింబం కనపడుతుందా అక్కడ పగిలిపోయాక? లేదమ్మా. కావాలంటే 4 కుండలు తెచ్చి చూసుకోండి, పర్వాలేదు. డౌట్ గా ఏమన్నా ఉంటే. మొత్తానికి ఏంటంటే, అందులో విభజించబడినట్టుగా నీకు అనిపించినా ఉన్నది అఖండమైన ఆ సూర్యుడు ఒకటే, అఖండమైన ఆకాశం ఒకటే, ఖండములుగా లేదు. అలాగే ఇక్కడ భిన్న భిన్న రూపాలు నీకు కనపడుతున్నా ఆయన ఏం విభజించబడి లేడురా, అందరిలోనూ అఖండమైన ఆ చైతన్యమే ఉంది. ఇక్కడ ఉంది కదా అని అక్కడ లేకుండా పోలేదు. అంటే లోపల ఉండి బయట ఉండి అన్నిటా ఉన్నది అది మాత్రమే అని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఉన్నట్టుగా గుర్తించబడే సమస్త వస్తువులలోనూ సర్వనామరూపాలలోనూ బ్రహ్మతత్వమే నిండి ఉంది. కాబట్టి ఇక్కడ నువ్వు నామరూపాలు పెట్టినా పెట్టకపోయినా, ఎలా ఉన్నా ఏం చేసినా సమస్తములో శూన్యంతో సహా అన్నిటిలో, శూన్యము అంటే ఏమీ లేదు అంటున్నాము, ఏమీ లేదు అనేదాన్ని నువ్వు గుర్తించావు కదా, ఆ గుర్తించావు అంటే అక్కడ పరబ్రహ్మం ఉన్నాడని అర్థం. కాబట్టి ఘటం యొక్క పరిమాణం చే ఆకాశము ఘటము అంటే కుండలోని ఆకాశము ఇంత ఉందని అంటే అంతే ఉంటుందా? ఉండదు కదా. ఆకాశం అపరిమితమైనది, అందుకని నీలో ఉన్న బ్రహ్మము ఇంతే, నేను ఎన్ని పనులు చేయగలుగుతానో బ్రహ్మశక్తి అంతే అనడానికి లేదురా, అపరిమితుడు అతను. కాబట్టి ఆకాశానికి పరిమితి ఉందా? అలాగే ఆత్మకు కూడా ఏమీ లేదయ్యా. అలా అని మీరు ఆత్మ ఆకాశం ఒకటి అనుకునేరు. ఇక్కడ మనకు ఆకాశం కనపడుతోంది అపరిమితంగా, అందుకని పోల్చారు అంతే తప్ప ఆకాశము ఆత్మ ఒకటి కాదు, ఉదాహరణగా చెప్పారు, అది మాత్రమే తీసుకోండి అంతే తప్ప ఏమంటే ఆకాశం ఆత్మ ఆకాశం అంత ఉందా అనకూడదు. ఆత్మని కనపడలేదురా, కనపడే దాంతో చూపించాలి. ఇది అఖండంగా కనపడుతుంది, ఎటు వెళ్ళినా అక్కడ ఉంది ఆకాశం, ఎక్కడికి వెళ్ళినా దీన్ని ఆకాశం అంటే ఎవడు చూడలేడు. అందువల్ల అలాగే ఆత్మని ఈ జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలుగుతాడు. అందువల్ల అలా చెప్పారు. కనీసం ఆత్మని నువ్వు తెలుసుకోగలుగుతావు, ఆది అంతాలు నువ్వు తెలుసుకోలేకపోయినా ఉన్నది అఖండముగా అని అనుభవం చేసుకోగలుగుతావు. కానీ ఆకాశాన్ని అనుభవం చేసుకోవడానికి కూడా లేదు అక్కడ. ఇక్కడ మొదలైంది ఆకాశం, అక్కడ ఎండ్ అయిందని చెప్పడానికే లేదు. ఉదాహరణగా అలా ఉంది కాబట్టి, అంటే ఈ ఆకాశాన్నే అలా పెట్టగలిగిన శక్తి ఉన్న ఆ పరబ్రహ్మంకి ఎంత శక్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఆకాశం మన మీద పడకుండా, దాని ఆది అంతాలు తెలియకుండా ఏర్పాటు చేయగలిగిన శక్తి ఉన్న బ్రహ్మముకి అసలు ఎంత శక్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తే మళ్ళీ మనం ఈ దేహం వైపు వెళ్తామా చెప్పండి?
లేదమ్మా ఇంకా వెళ్ళమ్మా. అలాగే అనంతమైన చైతన్యంలో అన్ని ఉపకరణాలు ఉపాధులు ఉన్నట్టు అనిపిస్తాయి. అన్ని కూడా ఉన్న నాళ్ళు ఉంటాయి, అంతమైపోతాయి. అన్నిటిలో ఉన్నది చైతన్యమే. అది పరిమితంగా నీకు భ్రమ కలుగుతుంది, కానీ నీవు జ్ఞానంతో తెలుసుకున్నప్పుడు అదే అప్రమేయము, అపరిమితము. కాబట్టి ఈ విధంగా ఆత్మ అనేది సర్వత్రా, అన్నిటా, సర్వకాల సర్వ అవస్థల యందు అన్నట్టుగా అన్నిటా ఉంది. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాలను ఏదైతే మనము చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటామో ఆ విధంగా ఆత్మ ఉంది. అందుకని అదే భావాన్ని మీరు స్థిరీకరించుకోండి. ఆ భావనే దృఢం చేసుకుంటూ వెళ్ళండి. లేస మాత్రమైన సందేహం లేకుండా ఆ పరబ్రహ్మముని రెండు చేతులతో పట్టుకోవడానికి సర్వకాల సర్వావస్థల యందులో నిశ్చితులై ఉండండి, దృఢ మనస్కులై ఉండండి. శుభం భూయాత్. స్వస్తి. అలాగే తల్లి, తప్పకుండా పాదాభివందనాలు.